సో, అసలు మీకు ప్రకృతి గురించి అంటే ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ ఎందుకు ఆ ఆలోచన ఎందుకొచ్చింది జనరల్‌గా మీకు? బికాజ్ ఏంటంటే మనం అందరూ కూడా ఆల్మోస్ట్ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఎంతో కొంత మన బ్లడ్‌లోనే అంటే మొక్కలకి సంబంధించి చాలా నాలెడ్జ్ అవసరం. మనం ఏదో వేస్తున్నాము మట్టిలోనే గదా అని అట్లా ఏం కాదు. వాటికి చాలా కేరింగ్ ఉండాలి మీరన్నట్టుగాను. సో, అంటే మీరిచ్చే సజెషన్స్ ఏంటి? ప్రతి మొక్క ఏ మొక్క పెరగాలన్నా మనకు మైక్రో, మాక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్నాం. మన పాలల్లో ప్రోటీన్ కానీ, ఈ డైరీ ప్రొడక్ట్స్‌లో ఇవి ఉంటాయి. పప్పులో అవును. ప్రోటీన్స్ ఇలా డివైడ్ చేసుకున్నట్టుగానే మొక్కలకి కూడా కొన్ని రకాల మైక్రో అండ్ మాక్రో న్యూట్రియన్స్ అవసరం. నేను ఇటు వచ్చిన కాన్సెప్ట్ గురించి చెప్పాలి అనంటే, మా అమ్మ రామ తులసి గారనమాట. అమ్మ. అమ్మ. హ్మ్. ఎవ్వరికైనా చెప్పేది ఒక్కటే. మొక్కలు పెంచే వాళ్ళని చూసి ఇన్‌స్పిరేషన్‌గా ఫీల్ అవ్వండి. హ్మ్. మొక్కలు పెంచుకోండి. హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇప్పటి వరకు కూడా మీరు అనేక రకాల ఇంటర్వ్యూలని చూసుంటారు. ఎంతటితోనో మనము సెలబ్రిటీస్‌తోని లైక్ ఇలా రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాము పొలిటికల్‌గాను. బట్ ఈరోజు ఈ ఇంటర్వ్యూ మాత్రము వెరీ స్పెషల్. మీకందరికీ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అంతేకాదు మన పూర్తిగా ప్రకృతికి సంబంధించి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతూ ఉంది. మరి మేము మీకు పరిచయం చేసేస్తాను. మనతో పాటు ఉన్న వ్యక్తి మీకు సుపరిచితులే అయ్యుండొచ్చు అని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ కాకపోతే మాత్రం ఇప్పుడు మీకొక బెస్ట్ అండ్ న్యూ ఫ్రెండ్ దొరికినట్టే. సో, ఖచ్చితంగాను ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. డీటెయిల్స్ లోకి వెళ్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. బాగున్నారా? వెరీ వెరీ వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ ఈ యూ. రెడ్ టీవీ తరఫు నుంచి ముఖ్యంగాను మీరు ప్రకృతి కోసం చేస్తున్న సేవకి గాను మా తరఫు నుంచి మీకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే మీరు ఎప్పుడు మీ క్యాప్షన్ లో చూస్తూ ఉంటాం. అంటే ప్రకృతి నుంచి మనం ఎంతైతే తీసుకుంటూ ఉన్నామో, ఎందుకంటే మనం బతికేదే ప్రకృతిలోనే మన బ్రతికి ఈడుస్తున్నాము. సో, అలాంటి ప్రకృతికి మనం ఏం చేస్తున్నాము అన్నది కంప్లీట్ గా మర్చిపోతూనే ఉన్నాం. అసలు వదిలేస్తున్నాం దాన్ని. సో, మనకున్న ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక 100% మందిలోని ఒక 20% మంది మీలాంటి వాళ్ళు ఉన్నారని అనుకోవచ్చు. సో, రిమైనింగ్ అంతా మనం ఎందుకంటే స్వచ్ఛ భారత్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఎక్కడైనా మనం చెత్తా చెదారమే చూస్తూ ఉన్నాం. ఆ క్లీన్లీనెస్ లోని మనం ఇంకా గెయిన్ అయ్యాము అని అయితే నేను అనుకోవట్లేదు. సో, చాలా మంది అభిప్రాయం కూడా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్రడక్షన్ చేసుకోండి. దెన్ మనం కంటిన్యూ చేద్దాం. హలో అండి. నేను శ్రీనివాస్. ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో, నేను బేసిక్‌గా చూసుకుంటే నేను శ్రీనివాస్ కొణిదెన. మాది వచ్చేసి బేసిక్‌గా చీరాల దగ్గర నాన్న వాళ్ళది. సో, తాతయ్య ఎక్స్‌పైర్ అయిన తర్వాత మేము కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చాము. ఆ తర్వాత ఖమ్మం షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో, పర్మనెంట్‌గా అయితే ఖమ్మమే. నాన్న ఎలక్ట్రిసిటీ ఖమ్మం డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్. ఖమ్మం లోకల్ అనమాట. సో, నేను పుట్టి పెరిగింది ఖమ్మంలోనే. హ్మ్. సో, ఆ తర్వాత నాన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనమాట. సో, ఖమ్మంలో సెటిల్ అయ్యాను. నేను పుట్టి పెరిగింది అక్కడ. తర్వాత నేను స్టడీ పర్పస్‌గా చెన్నై షిఫ్ట్ అవ్వడం జరిగింది. నా స్టడీస్ యూజీ, పీజీ, ఓకే. జాబ్ అంతా కూడా అక్కడే. సో, హ్మ్. నేను సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉన్నాను. సో, అది. సో, మీరు కంప్లీట్‌గా మీరు చేస్తున్న దానికిని, మీ ఉద్యోగానికిను కంప్లీట్‌గా డిఫరెంట్ ఆపోజిట్ యాంగిల్‌లో ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనకి డిజిటల్ యుగము, అవును. ఆ టెక్నాలజీ పరంగా డెవలప్ అయ్యాము. సో, మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫుల్ ఆఫ్ పొల్యూషన్‌లోన మనం టైట్ ఒక దీనిలోనే ఉన్నామన్న ఫీల్ వస్తూ ఉంది. సో, దీనికి సాఫ్ట్‌వేర్స్ కొంచెము అంతా మీరు దాని మీదే వర్క్ చేస్తారు కాబట్టి. బట్ ప్రకృతికి సంబంధించి మీరు చేస్తున్న సేవ నిజంగానే అమోఘం. అందుకు సంబంధించి నాకు తెలిసి మీరు ఏదైతే గోల్డెన్ అవార్డ్ గెయిన్ చేశారు, హార్టికల్చర్‌కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మీకు అవును. అందించింది. అండ్ వెంకయ్య నాయుడు పొగడ్తలు కూడా ఉన్నాయి. ఆయన కూడా మిమ్మల్ని ప్రశంసించారు. ఆయన బుక్‌లోని ఒక పేజ్‌లోని మీ పేరుని చూసాము. మీ సంబంధించిన హిస్టరీని అంతా చూడగలిగాము. సో, అసలు మీకు ప్రకృతి గురించి అంటే ముఖ్యంగా టెర్రస్ గార్డెన్ ఎందుకు ఆ ఆలోచన ఎందుకొచ్చింది జనరల్‌గా మీకు ఎప్పుడొచ్చింది అది? ఇంత డెవలప్‌మెంట్ ఎలా అచీవ్ అయ్యారు? బికాజ్ ఏంటంటే మనం అందరూ కూడా ఆల్మోస్ట్ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. సో, ఎంతో కొంత మన బ్లడ్‌లోనే ఫార్మింగ్ మీద కొంచెం ఉంటుంది. ఆ తర్వాత మెయిన్‌గా నేను ఇటు వచ్చిన కాన్సెప్ట్ గురించి చెప్పాలి అనంటే, మా అమ్మ రామ తులసి గారనమాట. అమ్మ. అమ్మ. సో, అమ్మ చాలా బాగా మొక్కలు పెంచుతారు. తన అమ్మ పేరులోనే ఉంది రామ ఆహ్, తులసి అని. ఏది మొక్క. వేసినా తను సీడ్ వేసినా, మొక్క వేసినా అది బాగా వచ్చేస్తది.
ఓకే. సో ఏంటంటే నాన్న జాబ్‌కి వెళ్ళిపోవడం, హ్మ్. నేను చిన్న పిల్లలం. సో అప్పుడు నాకు ఊహ తెలిసేటప్పటికి మాది ఓన్ హౌస్. ఓకే. అప్పుడు సింగిల్ ఫ్లోరే అన్నమాట. ఇప్పుడు పైన ఇంకో 2 ఫ్లోర్స్ వేసాము. మొక్కల కోసం 2 ఫ్లోర్‌లు కట్టారు. చూస్తే అలానే అంతే. అనిపిస్తది. అయితే అమ్మ ఎలా అంటే సరే ఖాళీగా ఉండడం ఎందుకు, హ్మ్. మా అందరం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, హ్మ్. సో మనకు అవసరమైనవి మనం తినేవి పెంచుదాము హ్మ్. అనేసి అప్పుడు కింద ప్లేస్ కూడా ఉండేది. హ్మ్. సో అమ్మ బానే కూరగాయ మొక్కలు అసలు అప్పుడు నేను చూసిన కొన్ని స్పెషల్ ప్లాంట్స్, క్రోటన్స్ హ్మ్. ఇప్పుడు నేను 30 ఏళ్ల తర్వాత చూసి నాకు కనబడట్లా. ఓకే. అప్పట్లోనే చాలా రకాలు ఉన్నాయి. హ్మ్. సో అలా మొక్కల మధ్యనే పెరిగాను నేను. హ్మ్. పెరిగాను. సో అమ్మ నుంచి నేర్చుకుందే నాకు అమ్మే ఫస్ట్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు. హ్మ్. ఆ తర్వాత నేను చెన్నై షిఫ్ట్ అయిపోవడం జాబ్, తర్వాత కరోనా. హ్మ్. అంటే నాన్న మెయిన్ పాయింట్ ఇక్కడేంటంటే నాన్న రిటైర్మెంట్ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ అది వచ్చింది. హ్మ్. సో నాన్న సిక్ అయ్యారు. బెడ్ అయ్యారన్నమాట. నేను ఓకే. ఖమ్మం రావడం జరిగింది. అప్పటికి తప్పలేదు. హ్మ్. ఎందుకంటే పేరెంట్స్‌తో ఉండడం అదొక బ్లెస్సింగ్. హ్మ్. బికాజ్ వాళ్ళు కోరుకునేది డబ్బులు అవేమీ కాదు. అవును. మన అయిన వాళ్ళతో వాళ్ళు ఉండాలి అని. పక్కన అవును. ఉండాలి. సో నాకది బ్లెస్సింగ్ అనుకున్నా. నేను వచ్చేసాను నాన్న కోసం. మాకు సాఫ్ట్‌వేర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. అవును. వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ చేసుకునే హోమ్. ఆప్షన్. హ్మ్. సో రావడం జరిగింది. సో నాన్నలా ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బెడ్ మీదే ఉన్నారు. నాన్న పక్కనే ఉన్నాను. హ్మ్. ఏంటంటే నాకైనా, అమ్మకైనా, మా ఫ్యామిలీకైనా ఇగ నాన్నే ప్రపంచం. అవును. అంతే గదా! అన్నే చూసుకుంటా హ్మ్. అయిపోయింది. సడెన్‌గా నాన్న ఎక్స్‌పైర్ అయిన అయ్యయ్యో! తర్వాత సారీ సార్. ఇక నాకైనా, అమ్మకైనా కంప్లీట్‌లీ శూన్యం. ఇంగేం హ్మ్. కనిపించలేదు. బయట హ్మ్. ప్రపంచం తెలీదు. హ్మ్. దాని నుంచి మేము బయటికి రావాలంటే మాకొక ఆల్టర్‌నేటివ్ కావాలి. అవును. అవును. దానికోసం ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి అప్పుడు నాకు, అమ్మకి మ్యూచువల్‌గా కామన్‌గా ఉన్న ఇంట్రెస్ట్ మొక్కలు. మొక్కలు. హ్మ్. సో పెంచుదామంటే నాకది అప్పుడే కమర్షియల్ ఏరియా అయిపోయింది. హ్మ్. కింద కూడా పార్కింగ్ కోసం ప్లేస్ అంతా వాడేయడం జరిగింది. ఓకే. సో ఉన్నదల్లా టెర్రస్ మాత్రమే. హ్మ్. సో అలా 2022 ఆగస్ట్‌లో హ్మ్. చిన్నగా మొక్కలు పెంచడం అనేది స్టార్ట్ చేసాం. హ్మ్. అది స్టార్ట్ చేసిన తర్వాత అమ్మకైనా, నాకైనా ఎంత రిలాక్సేషన్ అంటే ఆఫ్‌కోర్స్ అది మన స్వార్థం అనుకోవచ్చో, ఏమనుకోవచ్చో అవును. తెలీదు. అవును. సో మాకొకది రిలాక్సేషన్ పాయింట్ మాత్రమే కాదు. ఇంకా ఎక్కడికో పార్క్‌కో వెళ్ళడమో, మనకున్న పెయిన్‌ని తీసేసుకోవడానికి దేనికోసం వెళ్ళడమో లేకుండా, మా టెర్రసే మాకొక ఆల్టర్‌నేటివ్ అయిపోయింది. అదే మీకొక ఉద్యానవనం. అదే మీకొక అయిపోయింది. అన్నీ అంతే. హ్మ్. ఇక అసలు అన్నీ మర్చిపోతాం అన్నమాట. హ్మ్. సో దాన్ని అలా అలా మనమేం తింటున్నాం, మనమే పండించుకున్నాం అన్న హ్మ్. కాన్సెప్ట్ తోటి మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో ఇన్‌స్పిరేషన్ పడింది మాత్రం అమ్మ నుంచయితే, స్టార్ట్ చేసింది మాత్రం నాన్న హ్మ్. తర్వాత అన్నమాట. సో ఓకే. అలా స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి. కానీ రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే రెగ్యులర్‌గా మీవి వీడియోస్ మొక్కలకు సంబంధించినవి పోస్ట్ అవుతూ ఉంటాయి. సో, ముఖ్యంగా మేము విన్నదేంటి అనంటే, అంటే ఈ రోజు మొదలుపెట్టి ఒక 4 రోజులు చేసి మొక్క చనిపోవడమో, లేకపోతే ఫ్లవర్స్ రాకపోవడమో, పెద్దగా లేకపోతే నర్సరీ నుంచి తెచ్చాక దాన్ని అట్లా నార్మల్‌గా వదిలేస్తుంటాం. అవును. పెద్ద కేరింగ్ అనేది తీసుకుంటూ ఉండరు. బట్ కేర్ తీసుకుంటేనే చిన్న పిల్లల్ని ఎట్లా సాగుతామో అంతకన్నా సుకుమారంగా మొక్కల్ని సాకాల్సి ఉంటుంది అని వింటాము. సో, మీరు చూపించే ఆ తోట గాని, మీ మేడ మీద గూడా దాదాపు 80కి పైగా రకాలు ఆల్మోస్ట్ ఇప్పటికి ఇంకా పెరిగే ఉండుండొచ్చు. సో, అన్ని రకాలు అసలు పండ్లకి సంబంధించి ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు గార్డెన్ పైన అసలు? పళ్ళు ఎట్లాగా అంత పెద్ద ఎందుకంటే మనం తోటల్లో పెద్ద పెద్ద ప్లేస్ ఉంటేనే పళ్ళని పండించలేము. సో, మీరెంత ఆర్గానిక్‌గా తీస్తూ ఉన్నారు. సో, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని? బికాజ్ ఏంటంటే 2023 వరకు కూడా హ్మ్. మా ఇంట్లో మేమే పెంచుకోవడం, ఎక్కువ మేమే ఉంటామేమో పెంచుకునేవాళ్ళం. హ్మ్. మనలా ఇంకెవరు లేరేమో అనే ఫీల్ ఉండింది. హ్మ్. అయితే నా దగ్గరికొచ్చేసరికి నేను కూరగాయలు పెంచాను. అవును. సో మన ఫస్ట్ బేసిక్ పాయింట్, ఫోర్‌మోస్ట్ పాయింట్ కూరగాయలు. హ్మ్. సో మనకది అవసరం కాబట్టి. అవును. అయితే అక్కడితో ఆగిపోదామా? ఇంకా ఏం లేదా? ఇంకేమన్నా చేయొచ్చు కదా! హ్మ్. బికాజ్ మనకు ఒక జనరేషన్ వాళ్ళైతే ఇంక అక్కడికి ఆగుతారు. బట్ హ్మ్. మనది ఇంకా ఉంది. ఇంకేమైనా ఉంది. ఎక్స్‌పెరిమెంట్ అవును. చేయొచ్చు కదా! హ్మ్. అన్న ఉద్దేశ్యంతోటి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా స్టార్ట్ చేద్దామని హ్మ్. బేసిక్ ఫ్రూట్ ప్లాంట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఓకే. మనకి ఆ టెర్రస్ అనేది ఒక ఎక్స్‌పెరిమెంటల్ ల్యాబ్ అన్నట్టు. హ్మ్. దాంతోటి ఎక్సోటిక్ ఎందుకు ట్రై చేయొద్దు? బయట ఓకే. కంట్రీస్‌లో వస్తున్నాయి మనకెందుకు రావు? అవును. అన్న ఒక ఉద్దేశ్యంతోటి కొత్తగా చేద్దాం. అండ్ ఇంకోటేంటంటే అందరిలాగా మనం ఉంటే ఏముంటుంది? మన దగ్గర ఇంకొంచెం స్పెషల్‌గా ఉండాలి స్పెషల్ గదా! ఉండాలి. అవును. సో, ఆఫ్‌కోర్స్ మిద్దె తోటల మీద చాలా వరకు అవేర్‌నెస్ తీసుకొచ్చేసాం. అవును. సో, కూరగాయల వరకే ఎందుకు పరిమితం అవ్వాలి హ్మ్. అన్న ఇదితోటి ఎక్సోటిక్ ప్లాంట్స్‌కెళ్ళిపోయాను. దాని ద్వారా ఆల్మోస్ట్ ఇప్పుడు 85+ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అందులో చాలా వావ్! రేరెస్ట్ గ్రేట్ వెరైటీస్ కూడా అసలు. ఉన్నాయి. ఆ 85+ ఫ్రూట్ ప్లాంట్స్‌లో కూడా ఆల్మోస్ట్ 50 వెరైటీస్ నాకు ఫ్రూటింగ్ వచ్చాయి. ఓకే. ఇంకొక 25 వెరైటీస్ ఫ్లవరింగ్ మీద ఉన్నాయి. హ్మ్. ఇంకొక 10 వెరైటీస్ ఇప్పుడు రావాలింకా. సో, ఈ 85+ వెరైటీస్ అన్ని
టెర్రస్ మీదే. టెర్రస్ మీదే కంప్లీట్ గా Great. టెర్రస్. అయితే నేను టెర్రస్ మీద ఒక సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకున్నాను. ఓకే. బికాస్ అన్ని కలగాపులంగా అలా పెట్టేస్తే ఏమవుద్దంటే తెలియదు సరిగా. అందుకని నేను ఎట్లంటే స్టెప్స్ ఎక్కి వస్తుంటే ఫస్ట్ మనకి ఏది కనిపిస్తుందో అదంతా కూడా ఫ్లవర్ సెక్షన్ డివైడ్ చేసుకున్నాను. ఓకే. బిల్డింగ్ రైట్ సైడ్ ఎండ ఎక్కువ బాగా వచ్చే చోట అక్కడంతా ఇవి ఫ్రూటింగ్ సెక్షన్, ఇంకొక లెఫ్ట్ సైడ్ అంతా కూడా కూరగాయలు. ఓకే. నేను మిక్సప్ చేయాల. ఏమవుతుందంటే మనం ఇప్పుడు పొలాల్లో మనం అది వచ్చేసి మోనోక్రాపింగ్ అవుద్ది, ఒకటి గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కలిపి వేస్తుంటాం, పెస్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. అవును. అలాగే మన టెర్రస్ మీద ఎప్పుడు కూడా పాలీక్రాపింగ్ మల్టిపుల్ గా వేస్తాం. ఓకే. సో కాబట్టి కొంచెం పెస్ట్ వచ్చేది తగ్గుతుంది. ఓకే. ఓకే. అన్ని కలిపి ఉంటాయి, ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అవుతాయి, పెస్ట్ కూడా మనం కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి కొంచెం తగ్గుతుంది. కాబట్టి నేను డివైడ్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఆకుకూరలకు కానీ కూరగాయలకు వచ్చే పెస్ట్ అయినా పళ్ళకి ఎక్స్పాండ్ అవ్వకుండా, ఫ్లవర్స్ వైపు వెళ్ళకుండా సెక్షన్స్ గా డివైడ్ చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. ఈ సెక్షన్ ఇది నాది చేసుకోవడానికి. వాటరింగ్ కూడా కొన్నిటికి వీక్లీ వన్స్ చేయాలి, కొన్నిటికి డైలీ చేయాలి. దాన్ని బట్టి కూడా ఇన్ కేస్ నేను ఎప్పుడైనా వెళ్ళినా అమ్మకు కూడా తెలిసే విధంగా సెక్షన్ గా డివైడ్ చేసుకొని మొక్కలు పెట్టుకోవడం జరిగింది. దానివల్ల నాకు స్పేస్ అనేది ఉంటుంది. స్పేస్ అరేంజ్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే టెర్రస్ మీద కూడా అండి నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, మొక్కలు పెంచే వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వండి, మొక్కలు పెంచుకోండి, బట్ వాళ్ళతో కంపారిజన్ మాత్రం వద్దు. వాళ్ళకున్న ప్రతి మొక్క మనం వేయాలి అంటే కుదరదు. ఏ మొక్క కూడా ఎదురింట్లో పెరిగినట్టు మనకు పెరగదు. బికాస్ మన ఇంట్లో సాయిల్ pH లెవెల్, మన ఇంట్లో ఉన్న వాటర్ యొక్క కండిషన్, మనం ఇచ్చే వాటరింగ్ ఇచ్చే టైమింగ్, దీన్ని బట్టే మనకు మొక్క పెరుగుతుంది. కాబట్టి ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవ్వండి తప్ప కంపారిజన్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. మీ ఇంట్లో ఏం తింటారు అంటే, మీ ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా, అండ్ లేకపోతే ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఉన్నారా, చిన్న పిల్లలు ఉన్నారా, టీనేజ్ పిల్లలు ఉన్నారా, ముసలి వాళ్ళు ఉన్నారా, దీన్ని బట్టి డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారంటే ఫైబర్ అండ్ ఐరన్ చాలా అవసరం. కాబట్టి ములగ ఒకటి కంపల్సరీ, ఏజ్ గ్రూప్స్ సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ఉండాల్సింది ములగ, బొప్పాయి, ఈ రెండు కంపల్సరీ ఉండాలి. అండ్ ఐరన్ అంటే మన ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్, వాళ్ళలో బాగా ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఐరన్ అది వచ్చేలా ఆకుకూరలు పెంచుకోవచ్చు. అండ్ ఫీడింగ్ మదర్స్ ఉన్నారంటే కూడా ఫైబర్ అవి చాలా అవసరం. వాళ్ళకి మనకు చిక్కుడు, బీన్స్, చిక్కుడు వాటిలో ఎక్కువ ఫైబర్ మనకు ఉంటుంది, పీచు ఎక్కువ ఉంటుంది, కార్న్ ఇవి కూడా. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే వాళ్ళ టిఫిన్ బాక్స్ ఎప్పుడు కలర్ఫుల్ గా కనిపించాలి. దానికోసం మనం క్యాబేజ్ పెంచొచ్చు, అండ్ లెట్యూస్ పెంచొచ్చు, అండ్ క్యారెట్ ట్రై చేయొచ్చు, బీట్రూట్ ట్రై చేయొచ్చు, ముల్లంగి ట్రై చేయొచ్చు. అవన్నీ కూడా మనం పీసెస్ లా కట్ చేసి ఒక స్నాక్స్ బాక్స్ లో పెడితే కలర్ఫుల్ గా కనిపించి వాళ్ళు త్వరగా తింటారు, అలవాటు చేసిన వాళ్ళు మొత్తం. సో అది ఒకటి. తర్వాత టీనేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటే అన్ని రకాల పోషకాలు అవసరం అవుతాయి వాళ్ళకి. అప్పుడు బీర, సొర అండ్ బెండ ఇవన్నీ వేసుకోవచ్చు. అండ్ ఓల్డర్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళకి కాల్షియం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాల్షియం మనకి మునగ బాగానే ఉంటుంది. అండ్ కొన్ని రకాల పళ్ళు, బొప్పాయి అండ్ బ్లడ్ కూడా తక్కువ ఉంటుంది, సెల్స్ తక్కువ అవుతా ఉంటాయి, బొప్పాయి జ్యూస్ కానీ అవి తాగొచ్చు. కాబట్టి ఇలా డివైడ్ చేసుకొని మీ ఇంట్లో ఎవరున్నారు దానికి తగ్గట్టుగా ఒకే రకమైన, ఇప్పుడు ఫ్యామిలీ ఆఫ్ 4కి హార్వెస్ట్లు రావాలంటే బీర అయితే ఒక 3 రకాలు, 3 మొక్కలు, వంగ అయితే ఒక 5 నుంచి 10, టొమాటో ఒక 10, అలా డివైడ్ చేసుకుని మీరు వేసుకుంటే మీకు ప్లేస్ అనేది కవర్ అవుతుంది. అండ్ మీరేం తింటారు అవే రెగ్యులర్ హార్వెస్ట్లు కనిపిస్తుంటాయి. అందుకే కంపేర్ చేసుకోవద్దు. మీ ఇంట్లో ఎవరెవరికి ఏమి ఇష్టం ఉంటే దాన్ని బట్టి పెంచుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకు మెంటల్ గా రిలీఫ్ అయ్యేలాగా మన గార్డెనింగ్ ఉండాలి. అదే మనకు మళ్ళొక స్ట్రెస్ అవ్వకూడదు, మన పని పెంచకూడదు. అదొక్కటి కనుక క్లారిటీతో ఉంటే టెర్రస్ గార్డెనింగ్ అంత ఈజీ ఇంకేది ఉండదు. అలాగే శ్రీనివాస్ గారు, అంటే మొక్కలకి సంబంధించి చాలా నాలెడ్జ్ అవసరం. మనం ఏదో వేస్తున్నాము మట్టిలోనే కదా అని అట్లా ఏం కాదు, వాటికి చాలా కేరింగ్ ఉండాలి మీరు అన్నట్టుగాను. సో అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే, మట్టిలో పెంచే మొక్కలు ఉంటాయి, అలాగే కోకోపీట్ లో కొంతమంది పెంచుతూ ఉన్నారు. సో అంటే ఓన్లీ కోకోపీట్ లో పెరుగుతాయా, లేకపోతే ఓన్లీ సాయిల్ లో పెరుగుతాయా, రెండు మిక్స్ చేయొచ్చా? సో ఈ డివియేషన్ ఎట్లా, వీటిని డివైడ్ చేసుకోవడం? ప్రతి మొక్క ఏ మొక్క పెరగాలన్నా మనకు మైక్రో మ్యాక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఉన్నాం, పాలల్లో ప్రోటీన్ కానీ ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇవి ఉంటాయి, పప్పులో ప్రోటీన్స్, ఇలా డివైడ్ చేసుకున్నట్టుగానే మొక్కలకు కూడా కొన్ని రకాల మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ అవసరం. సో మ్యాక్రో న్యూట్రియన్స్ కొంచెం ఎక్కువ అవసరం, అంటే నైట్రోజన్,
ఫాస్ఫరస్, కాల్షియం ఇలాంటివి. ఉమ్, అండ్ మైక్రోన్యూట్రియన్స్ అంటే ఐరన్, మాలిబ్డినం, మెగ్నీషియం ఇలాంటివన్నీ అది మైక్రో, అవి కొంచెం సరిపోతాయి. ఇవి మాత్రం కొంచెం ఎక్కువ కావాలి. ఓకే. వీటిల్లో కూడా కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి మొక్కకు ఒక పేరెంట్స్ లాగా అన్నమాట. ఉమ్, సో అది ఎందుకంటే ఒక సైంటిఫిక్ నాలెడ్జ్కి వెళ్ళగలిగి మనకు దాని వెనక ఫార్ములా థియరీ తెలిస్తే ఉమ్, మొక్క పెంచుకోవడం ఈజీ. ఉమ్, సో ఏమవుతుందంటే చాలా మందికి మొక్క గ్రోత్ ఉండదు, వేసేస్తా ఉంటారు, అన్ని రకాల న్యూట్రియన్స్ ఇస్తా ఉంటారు, అవును. మొక్కలో గ్రోత్ చచ్చిపోదు, పెరగదు. ఉమ్, ఏంటంటే మనకు ఏ మొక్క అయినా, పిచ్చి మొక్క అయినా అది ఎస్టిక్ సాయిల్ ని చాలా ఇష్టపడుతుంది. అవును. సో మనం ఇచ్చే బోర్ వాటర్ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి మున్సిపల్ వాటర్ ఇచ్చినా, ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చినా మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎస్టిక్ సాయిల్ లో మొక్కలు ఇష్టపడతాయి, బాగా పెరుగుతాయి. ఉమ్, ఉమ్, అలా కాకుండా అది ఆల్కలైన్ సాయిల్ అయిపోతుంది. ఓకే. అది మనకు తెలియదు, ఉమ్, మొక్కల గ్రోత్ ఉండదు, ఎన్ని ఉమ్, న్యూట్రియన్స్ ఇచ్చినా మొక్క పెరగదు. ఉమ్, కాబట్టి ఏంటంటే ప్రతి మొక్కకి వేర్లకి ఉమ్, మనకు స్కిన్ మీద ఈ స్వెట్ గ్లాండ్స్, చిన్న రంధ్రాలు ఎలా ఉంటాయో ఉమ్, మొక్కలకి వేర్లకు కూడా స్టోమాస్ అని రంధ్రాలు ఉంటాయి. ఓకే. వాటి ద్వారా న్యూట్రియన్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎలక్ట్రోకండక్టివిటీ అంటాం. ఉమ్, సో ఎప్పుడైతే ఆల్కలైన్ సాయిల్ అయిపోయిందో ఆ రూట్స్ కున్న హోల్స్ క్లోజ్ అయిపోతాయి, ఉమ్, అప్పుడు మొక్క న్యూట్రియన్స్ తీసుకోలేదు. ఓకే. సో అది మళ్ళీ ఆల్కలైన్ సాయిల్ ని ఎస్టిక్ గా ఎలా మార్చేయాలంటే మంత్లీ వన్స్ ఉమ్, లెమన్ వాటర్ ని ఉమ్. ఒక నిమ్మకాయ 1 లీటర్ వాటర్ లో కలిపేసి ఆ నీళ్ళు పోసేస్తే ఏ మొక్కకి ఏ ఏ మొక్కకి గ్రోత్ లేదు, మనం ఎన్ని న్యూట్రియన్స్ ఇస్తున్నా పెరగట్లేదు అన్న పెరగట్లేదు అంటే? మొక్కలో ఉమ్, ఒక లెమన్ జ్యూస్ ఇచ్చేసాము అంటే మళ్ళీ అది ఉమ్, ఎస్టిక్ సాయిల్ అయిపోతుంది. ఓకే. అండ్ మీరు అన్నారు కోకోపీట్ ఈ ఉమ్, ఉమ్, మొక్కకి అవసరమా, ఎట్లా పెరుగుతుంది అవును. అనేసి. అయితే ఏంటంటే అండి, మనకి సాయిల్ లేకుండా ఉమ్, దాదాపుగా కూరగాయలని, పళ్ళ మొక్కలని పెరగవు. పెరగవు. ఉమ్, బికాస్ ఒక స్పూన్ మట్టిలో ఉమ్, మనకి 50 బిలియన్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, 50 బిలియన్ ఫంగస్ ఉంటాయి. ఉమ్, సో ఎంతో కొంత మట్టి కావాలి. ఉమ్, అది ఎక్కువ అండ్ టెర్రస్ మీద ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే ఉమ్. అంత వెయిట్ పెట్టేస్తున్నాం. మెయిన్ అదే క్వశ్చన్ అండి. వెయిట్ పెట్టేస్తున్నారు, వెట్ అయిపోతుంది, స్లాబ్ పాడైపోతుంది. ఇది ఒక డౌట్. ఇది నిజమే అంటారా అనేది కూడా నాకు డౌట్. బికాస్ ప్రతి టెర్రస్ కూడా మన పిల్లర్స్ వేసిన ఇల్లు అయితే మీరు ఒక స్క్వేర్ ఫీట్ స్లాబ్ ఆల్మోస్ట్ 350 kgs మోయగలదు. పిల్లర్ లేని ఇల్లు అయితే ఇంకా కొంచెం ఆలోచించాలి. చిన్న చిన్న మొక్క ప్లాంటేషన్ అది కూడా ఎట్లంటే గోడలు కడతాం చూసారా, ఆ అవునవును. గోడ ఎక్కడైతే వచ్చిందో అక్కడక్కడ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు, ఉమ్, ప్రాబ్లం ఏం లేదు. ఉమ్. పిల్లర్స్ ఉన్న ఇల్లు అయితే 350 kgs దాకా మోస్తుంది. ఓకే. బట్ ఏదైనా సరే వెయిటే కాబట్టి ఏంటంటే మొక్క పెట్టే ముందు ఆ పాట్ కానీ గ్రో బ్యాగ్ కానీ వీలైనంత మడులు కట్టించుకున్నారంటే పర్వాలేదు. ఉమ్, ఇప్పుడు మడులు కూడా ఎలా అంటే అండి, ఇప్పుడు మనకు ఒక 30s లో ఉన్నాం, 40s లో ఉన్నాం, ఉమ్, మనం ఇంకో 15 to 20 years మనం గార్డెనింగ్ చేయగలం. ఉమ్, ఆ ఇంటి నుంచి మనం కదలము, ఉమ్, గార్డెనింగ్ చేస్తాము, ఉమ్, మన తర్వాత కూడా ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు ఉమ్. అనుకున్నప్పుడు మీరు పర్మనెంట్ స్ట్రక్చర్స్ జోలికి వెళ్ళిపోవచ్చు, మడుల జోలికి వెళ్ళిపోవచ్చు. ఓకే. అలా లేదు మన 50s లో ఉన్నాం లేదా 30s లో ఉన్నా ఈ ఇంట్లో ఉండము, ఎటు ఉమ్. వెళ్తామో తెలియదు, లేదా పైన ఇంకో కన్స్ట్రక్షన్ చేస్తాం అనుకున్న వాళ్ళు గ్రో బ్యాగ్స్ కానీ పాట్స్ కానీ వెళ్ళిపోవచ్చు. సో ఓకే. ఎప్పటికంటే అప్పుడు తీసేయచ్చు. ఉమ్, అండ్ వెయిట్ పెరగకుండా ఉమ్, చేసుకోవాలంటే మనం ఎలా అంటే మనకి వీధుల చివర పెద్ద చెట్లు వేస్తూనే ఉంటారు, ఎండాకులు అవన్నీ ఉంటూనే అవును. ఉంటాయి. అవును. సో అవన్నీ కలెక్ట్ చేసి సిగ్గుపడకుండా అవన్నీ అవును. కలెక్ట్ అవును. చేసుకొని వచ్చి ఒక పార్ట్ హాఫ్ వరకు ఫిల్ చేయండి. ఓకే. ఫిల్ చేసి, ఎందుకంటే మంచి కార్బన్ అండ్ అవన్నీ CN రేషియో కరెక్ట్ గా ఉంటుంది ఎండాకులు వీటన్నిటిలో. ఉమ్, తర్వాత మనం కూరగాయల మార్కెట్ గట్టి వెళ్తూనే ఉంటాం, ఉమ్, అక్కడ కూడా వేస్టేజ్ ఉమ్, పడేస్తూ ఉంటారు, ఉమ్, అది కూడా తెచ్చుకోండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెప్పించుకోవచ్చు. ఉమ్, అది ఇంకొక లేయర్ ఉమ్, వేసేసిన తర్వాత ఆ పైన మీకు దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ తగ్గుతుంది, మొక్కకు కావాల్సిన అన్ని న్యూట్రియన్స్ అందులో అందుతాయి. అందుతాయి. అవును. నెక్స్ట్ ఇక సాయిల్ వేయాలి. ఉమ్, సాయిల్ ఎట్లంటే అండి, ఒట్టి సాయిల్ వేసి చాలా మంది తెలియక కుండీల సాయిల్ నింపేసి మొక్క పెట్టేస్తారు. అవునవును, టైట్ గా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే నీళ్లు పోస్తున్న కొద్దీ రాయిలాగా అయిపోతుంది. ఉమ్, బట్ ఏ మొక్క కూడా అలా పెరగదు. ఉమ్, దానికి దాని రూటింగ్ సిస్టమ్ స్ప్రెడ్ అవ్వాలి. అవును. సో రూటింగ్ సిస్టమ్ స్ప్రెడ్ అవ్వాలి అంటే ఏరియేషన్ బాగుండాలి. ఉమ్, ఏరియేషన్ ఎప్పుడు బాగుంటుంది అని అంటే కోకోపీట్, ఓకే. నాట్ ఓన్లీ కోకోపీట్, ఉమ్, కోకోపీట్ ఒకటి, వరి పొట్టు ఒకటి, ఉమ్, అండ్ నెక్స్ట్ చెక్క పొట్టు ఒకటి, ఉమ్, ఈ 3 వాడొచ్చు. ఉమ్. ఈ 3 అంటే ఏదో ఒక్కటి వాడొచ్చా? ఏదో mix చేయొచ్చా? అన్ని అవసరం, ఏదో ఒకటి ఏదన్నా ఒకటి, మట్టితో. ఏదన్నా మీడియం, ఉమ్, లేదా ఇసుక కూడా పోస్తారు ఓకే. కొంతమంది. బట్ ఇసుక ఏమంటే ఇంకొంచెం వెయిట్ పెంచుతుంది. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని ఉమ్, మీకు సాయిల్ ఒక 20% తీసుకున్నారంటే Hmm. మినిమం 10 to 15% ఈ కోకోపిట్ కానీ ఇవి తీసుకోవచ్చు. చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఉమ్, మిగతా లేయర్ ఫిల్ చేసుకున్నారు అని అంటే అదేంటంటే మీరు
ఫిల్ చేసిన వెంటనే కూడా మొక్క పెట్టకూడదు. బికాస్ అందులో మీరు కింద అది డికంపోజ్ అవుతూ ఉండి దాంట్లో వేడి అనేది వచ్చేస్తుంది. అవును. వెంటనే మొక్క పెట్టారంటే ఆ హీట్ రూట్స్ కి డ్యామేజ్ తట్టుకోలేవు. చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఫిల్ చేసిన తర్వాత మినిమం ఒక 2 days కొంచెం వాటర్ చల్లి అది కూల్ డౌన్ అయిన తర్వాత మొక్క పెట్టుకోవచ్చు. ఓకే. సో అలా కోకోపీట్ దానికోసం ఏరియేషన్ కోసం, మొక్క రూటింగ్ స్ప్రెడ్ అవ్వడానికి, మొక్క గ్రోత్ బాగుండడానికి, దానికోసం అని మన కోకోపీట్ కానీ, చెక్క పొట్టు కానీ, వరి పొట్టు కానీ వాడతాం. అయితే ఇందులో మళ్ళీ దుంప జాతి కూడా మనం పెంచుకుంటాం. అంటే పసుపు కానీ, అల్లం కానీ, అండ్ లేదు అంటే చిలకడ దుంపలు కానీ, పొటాటోస్ అవి కూడా, అండ్ నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ ఏంటంటే కోకోపీట్ వాడితే కూడా ఏంటంటే దాని వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కోకోపీట్ మనకి కంటిన్యూస్ గా వర్షాలు వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ చేసి పెట్టుకుంటుంది కోకోపీట్. దానివల్ల ఏమో దుంప జాతి ఎప్పుడు కూడా దుంపలు కింద ఫామ్ అవుతాయి. దానివల్ల ఇవి రాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్పెషల్ గా దుంప జాతుల వరకు మాత్రం కోకోపీట్ అవాయిడ్ చేసేసి మీరు రైస్ హస్క్ కానీ, ఇసుక కానీ వాడుకోవచ్చు. అదొక్కటి తెలిస్తే చాలు. సో ఇప్పుడు మీరు సాయిల్ చెప్పారు కదా, మట్టిని ఇప్పుడు ఎర్ర మట్టి అలాగే నల్ల మట్టి ఉంటూ ఉంటుంది. సో విచ్ శాండ్ ఈస్ ద బెటర్ టు ప్లాంట్స్ అని అంటారు? ఏది బెటర్? పుట్టమట్టి చాలా మంచిది. అంటే బికాస్ పుట్టమట్టి కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. దొరుకుతుందా అది? అంటే మీ దగ్గర చాయిస్ పెట్టి. పొలంలో మట్టి, పొలంలో వరి పొలాలు అవి ఉంటాయి. పొలంలో అంటే ఎక్కువ నల్ల మట్టి, ఒండ్రు మట్టి అనేది ఉంటుంది. అది మనకు ఆక్వా ప్లాంట్స్ కి సెట్ అవుతుంది తప్ప పొలాలకు సెట్ అవుతుంది తప్ప మనకు ఇంట్లో పెంచుకునే మొక్కలకి దాని చెరువు మట్టి అని కూడా అంటారు. జిగురు ఎక్కువ. ఇప్పుడు మనకి నర్సరీస్ లో ఇస్తూ ఉంటారు, మట్టి అమ్ముతూ ఉంటారు. సో అది ఏ మట్టి సార్? అది నర్సరీలో ఎక్కువ ఎర్రమట్టి కానీ పుట్టమట్టి కానీ ఇస్తారు, దొరుకుతుంది. సో ఎర్రమట్టి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈక్వల్ ప్రపోర్షన్ మనకు శాండ్ కానీ కోకోపీట్ కానీ అవి కలుపుకోవాలి. కలుపుకుంటే ఏ మట్టిలో అయినా అండి మనకు చెరువు మట్టి తప్ప మిగతా ఏ మట్టి అయినా, వరి పొలం చెరువు మట్టి తప్ప ఏదైనా వాడుకోవచ్చు. సార్ ఇంకా మేము విన్నాం సార్, జనరల్ గా అంటే మీరు అన్నట్టుగా చెట్ల దగ్గర రోడ్డు పక్కన గానీ లేదు అని అంటే కొన్ని ఖాళీ ప్లేసెస్ లో చెట్లు ఎక్కువ ఉంటూ ఉంటాయి, ఆకులన్నీ పడి నేల మొత్తము కంపోస్ట్ అవుతుంది. సో మీరు అన్నట్టుగా సిగ్గు బిడియం వదిలేసి మొక్కలు పెంచాలని ప్రేమ ఉంటే ఆ మట్టిని తవ్వి తెచ్చుకుని పెంచుకోండి అని అంటున్నారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు దాని వల్ల? అసలు ఎలాంటి మొక్కలు పెంచొచ్చు దానిలో? అది అసలు ఏ మొక్కైనా మంచిది. ఎందుకంటే అది లీఫ్ కంపోస్ట్ అంటారు. బికాజ్ ఏమవుద్దంటే సాయిల్ లో ఎప్పుడు కూడా టాప్ సాయిల్ అనేది మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాలు పడతాయి అండ్ ఆ వర్షాల్లో వేరే దగ్గర మట్టి కొట్టుకొస్తుంది, ఓ చోట ఆగిపోతుంది. అక్కడ సీజన్ రాగానే రకరకాల చెట్లు మొలుస్తాయి, మొలుస్తాయి అండ్ అవి అక్కడే చచ్చిపోతాయి కూడా నెక్స్ట్ సీజన్ కి. అండ్ ఊరి చివర కొంచెం చిన్న చిన్న జంతువులు ఏమన్నా చనిపోతాయి, అవి కూడా అక్కడ డికంపోజ్ అయిపోతాయి. ఇదంతా ఎలా డికంపోజ్ అవుతున్నాయి, ఎలా కలుస్తున్నాయి అంటే అక్కడ సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా ఉండబట్టే మన లైఫ్ సైకిల్ కానీ ఈ సృష్టి కానీ నడుస్తుంది. వాటి పనల్లా దాన్ని డికంపోజ్ చేసేసి ఆ టాప్ సాయిల్ కలిపేసేయడం. సో ఎప్పుడైతే అవి అక్కడ కలిసిపోయాయో నేల పై పొరలో ఒక 2 inches లో ఒక హ్యూమస్ అనేది ఫామ్ అవుతుంది. హ్యూమస్ ఇన్ ద సెన్స్ సృష్టిలో ఉన్న యూస్ఫుల్ బ్యాక్టీరియా అన్నిటికి కూడా అదొక ఇల్లు, టాప్ సాయిల్. ఎప్పుడైతే యూస్ఫుల్ బ్యాక్టీరియా అంతా వచ్చి అక్కడ చేరిందో సో ఆ సాయిల్ చాలా మంచిది. అక్కడ CN రేషియో అంటే కార్బన్ అండ్ నైట్రోజన్ రేషియో బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఆ మట్టి కనుక తెచ్చి మీరు వేసుకున్నారు అంటే మీకు పెరగని మొక్క అంటూ ఉండదు, మంచిగా. అండ్ ఇంకొకటి కూడా ఎట్లంటే సేమ్ అదే మట్టితో మనకు ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు, ఫంగిసైడ్ అండ్ స్ప్రేయింగ్ పర్పస్ కు కూడా వాడుకోవచ్చు. CVR మెథడ్ అంటారు అది. నేను అదే వాడి, నా దగ్గర నీమ్ ఆయిల్ ఉండదు, ఇంకేమీ ఉండదు. పెస్ట్ మేనేజ్మెంట్ కి నేను యూజ్ చేసేది మట్టే, మొక్కలు పెంచుకోవడానికి యూజ్ చేసేది కూడా మట్టే, అన్నిటికీ మట్టే. సో మీరు మట్టి అంటే కింద ఆకులు కూరగాయలు పైన మట్టి అని చెప్పారు. ఇవి కిందవి ఎప్పుడైతే కంపోస్ట్ అయిపోతూ ఉంటాయో సో మట్టి లెవెల్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటారు? ఎందుకంటే కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం సాయిల్ వేసుకోవాలా లేకపోతే లేయర్ వేసుకోవచ్చు? మళ్ళీ లేయర్ వేసుకోవచ్చు. దీనే శాండ్విచ్ మెథడ్ అంటారు. ఒక లేయర్ ఎండాకులు, ఆ తర్వాత అండి మనకు అమెజాన్ వాటిలో కాటన్ బాక్స్ వస్తాయి, అంటే ఏమీ రాయకుండా ప్లెయిన్ గా బ్రౌన్ కవర్స్. అవి కూడా ఒక నైట్ వాటర్ నానబెట్టేసి తర్వాత అవి మెత్తగా అయిపోతాయి. అవి కూడా కొంచెం పీసెస్ లా చేసి అదొక లేయర్ వేసుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో వచ్చిన కూరగాయల వేస్ట్, కిచెన్ లో వచ్చిన కంపోస్ట్ లేయర్ గా వేసుకొని వచ్చి, అండ్ ఈ కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు ఇలాగా. సో అలా లేయర్లుగా వేసుకోవచ్చు. పైన కొంచెం మట్టి చల్లేసామంటే ఆ మట్టిలో మనం తోటకూర ఆకుకూరలు వేసుకోవచ్చు. ఆ లోపల కిందకి వెళ్ళిపోతుంది ఆ మట్టి. ఆ తర్వాత మీరు అన్నట్టు మళ్ళీ కొత్త సాయిల్ అనే వేసుకోవచ్చు, ఈ ఎండాకులు మళ్ళీ ఇంకొక లేయర్ అనే వేసుకోవచ్చు. దీనివల్ల వెయిట్ తగ్గుతుంది,
అన్ని రకాల పోషకాలు మొక్కలకు అందుతాయి, ఉమ్, మొక్కలు బాగా పెరుగుతాయి. ఉమ్. వేరే ఎక్కడో ఇక ఎరువులు ఖర్చు పెట్టుకునే అవసరం కూడా ఉండదు. ఉండదు, మనమే తయారు తయారు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు దట్టు బయట ఇచ్చేవి అవి నిజంగానే అవి ఉంటున్నాయి లేదా అని కొంచెం మిక్స్ కదా. ఉంటుంది. కొంతమంది నర్సరీస్ మెయింటైన్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం కొంచెం అంత డిఫరెంట్ గా ఉంటుంది. కోకోపీట్ కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటున్నాయి. ఉంటుంది. కొంచెం నల్లగా ఉన్నది ఉంటుంది, ఎర్రగా ఉన్నది ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటున్నాయి. మరి అందులో ఒరిజినల్ ఎట్లా ఐడెంటిఫై చేసుకుంటాం కోకోపీట్ లో అయితే? కోకోపీట్ మనకి బ్లాక్స్ లాగా దొరుకుతాయి అనమాట. బ్లాక్స్ బెటర్ అంటారా? బ్లాక్స్ లాగా దొరుకుతుంటాయి. అవైతే ఉమ్, మనమే తెచ్చుకొని ఉమ్, మనమే అది ఒక టబ్ లో ఉమ్, ఆ బ్లాక్ పెట్టుకొని కొంచెం వాటర్ పోసి అది అబ్జార్బ్ అయితే ఎక్స్పాండ్ అవుతుంది. ఉమ్, అది చేసుకుంటే బెటర్. ఉమ్, బయట ఎట్లా అంటే అండి, నర్సరీలో ఏం చేస్తారంటే కోకోపీట్ తెచ్చుకుంటే దానికి సూపర్ ఫాస్ఫేట్ కలుపుతారు. ఉమ్, సూపర్ ఫాస్ఫేట్ కలిపిన అది డికంపోజ్ అవుతుంది. ఉమ్, ఆ తర్వాత దానికి ఏం చేస్తారంటే కొంచెం యూరియా, డిఏపి, ఉమ్. కొంచెం వర్మి కంపోస్ట్, ట్రైకోడర్మా ఇవి ఉమ్. కలిపేసి ట్రేలల్లో నింపేసి సీడ్లింగ్స్ వేస్తారు. అచ్చా, అచ్చా, ఓకే. దానివల్ల నారు అసలు ఇంతింత పెరిగిపోద్ది. ఉమ్, సో మనం అవి ఏం చెయ్యం. కాబట్టి మీరు బ్లాక్స్ తెచ్చుకొని పెట్టుకుంటే మంచిది. అవును, బాగుంటుంది. రైట్. అలాగే ముఖ్యమైన పాయింట్, ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నారు ఒక దాన్ని ఒక యజ్ఞం లాగా తీసుకొని చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు 2022 కదా చెప్పారు. సో 23 అంటే ఆల్మోస్ట్ ఈ 3 ఇయర్స్ లోని కూడాను మీరు ఈ రేంజ్ లోని గ్రోత్ అయ్యారు, ఇన్ని ప్లాంట్స్ పెంచుతున్నారు అని అంటే, ఎందుకంటే ఫ్లవర్ ప్లాంట్స్, వెజిటబుల్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ 80-60 అబౌవ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పారు. సో నెక్స్ట్ జనరేషన్ దాన్ని ఫాలో అప్ చేసుకోవడానికి మీ సైడ్ నుంచి ఎలాంటి ఇస్తున్నారు? అంటే లైక్ స్టూడెంట్స్ గానియండి, ఇట్లా కూడా మీరు క్లాసెస్ ఇస్తున్నారు, చెప్తున్నారని విన్నాం. సో ఆ ప్రాసెస్ ఎట్లా అవుతుంది? బికాజ్ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మన జనరేషన్ వీఆర్ లక్కీ, బాగానే ఉన్నాం ప్రెసెంట్ అయితే. సో మనది ఎలా అంటే స్పెషల్ గా మన ఇండియాలో ఆల్మోస్ట్ 3 సీజన్స్ కూడా మనకు సమానంగా ఉంటాయి. అది ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా. ఇప్పుడు మనకి కొన్ని కంట్రీస్ లో తీసుకుంటే ఒక 3 మంత్స్ అసలు తెల్లారదు. ఇంకొన్ని కంట్రీస్ లో 3 మంత్స్ అసలు వర్షం ఉండదు, పగలు సో ఉండదు. ఆ దాంతో కంపేర్ చేసుకుంటే మన ఇండియా ఇస్ బెస్ట్. వీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్, వెదర్స్ అన్ని ఉంటాయి, సమానంగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మన ఇండియా అనేది ప్రకృతి వ్యవసాయం మీద నడుస్తూ ఉంది. ఎప్పుడైతే హరిత విప్లవం 1960లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో అప్పటి నుంచి కొంచెం రసాయన మందులు వాడటం అనేది పెరిగింది. సో దాని నుంచి మనం ఖచ్చితంగా అయితే బయటికి రావాలి. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చాలా మందికి కొంచెం అవేర్నెస్ వచ్చింది, హెల్త్ కాన్షియస్ పెరిగింది. మనం ఏం చేయగలం, ఎవరో ఏదో చేస్తారని కాదు, మనం ఏం చేయగలం, మనం ఎంత క్యాల్కులేటెడ్ గా కొంచెం అవేర్నెస్ గా ఉండగలం. దాని నుంచి నాకు తెలిసి ప్రజెంట్ పల్లెటూర్ల కన్నా సిటీస్ లోనే కొంచెం ఎక్కువ కాన్షియస్ గా ఉన్నారు. సో పొలాల్లో కన్నా మన టెర్రస్ మీదే మనం ఎక్కువ ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం. ద ప్యూరెస్ట్ ఆర్గానిక్ మెటీరియల్స్ విచ్ ఇస్ కమ్ ఫ్రమ్ టెర్రస్ ఓన్లీ చెప్పుకోవాలంటే. సో అయితే ఇందులో పిల్లల్ని తీసుకుంటే మన జనరేషన్ ఓకే బాగుంది, బట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో నేను ఎప్పుడు చెప్తుంటా, గ్యాస్ సిలిండర్స్ ఇప్పుడు ఉన్నాయి మనకి, బట్ ఫ్యూచర్ లో మన పిల్లల దగ్గరకు వచ్చేసరికి మేబీ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ రావచ్చేమో. ఇప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఢిల్లీ కానీ మనకి హైదరాబాద్ కైనా ఇప్పుడు దీపావళి అయిపోయింది అంటే కొన్ని రోజుల వరకు కూడా సఫోకేటింగ్ ఉంటుంది, అసలు ఒక మంచి ఎయిర్, ఒక క్లియర్ క్లైమేట్ చూడలేకపోతున్నాం. సో అది ఎందుకు తెచ్చుకుంటున్నాం? అండ్ నేను వచ్చే దానిలో కూడా చూస్తాను, పొలాలన్నీ తీసేసి వెంచర్స్ వేస్తున్నారు, రియల్ ఎస్టేట్. ఎందుకంత వెంచర్స్? బికాస్ ఏమవుతుందంటే హౌసెస్ కూడా కాంటెంపరీ హౌసెస్ అనేవి బాగా పెరుగుతున్నాయి, అండ్ కల్టివేషన్ ల్యాండ్స్ తగ్గుతున్నాయి, అండ్ అన్ని కూడా వెంచర్స్ అయిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే రేపు అసలు మనం తినడానికి కూడా దొరుకుతాయా లేవా, అసలు వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అన్న కండిషన్ కి వచ్చింది. మన పిల్లలకి ఏం నేర్పిస్తుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో మనం రేపు కోట్ల ఆస్తులు కూడబెట్టేసి పిల్లలకి ఇస్తే పట్టెడు అన్నం లేకుండా ఉంటే అది ఎన్నున్న ఆకలి తీర్చదు. అసలు మన లైఫ్ ఎంత వరకు ఉంటుంది? మన ఈ రేపు అసలు ఉంటామా లేవా, ఈ నైట్ మనకి తెల్లారుతుందా లేదా, అలాంటి ఒక కండిషన్ లో అయితే ఇప్పుడు మనం ఉన్నాం. సో మనమే లేనప్పుడు అన్ని కోట్ల ఆస్తి కూడగట్టేసి ఆ పిల్లలకి ఇస్తే దాంతో అది ఎలా ఎంతవరకు ఇవ్వద్దు అని నేను చెప్పను. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఫర్ దట్. బట్ ఏంటంటే దానితో పాటుగా ఒక మంచి క్లైమేట్ గనక మన వారసత్వంగా ఇవ్వగలిగితే, మంచి ఆరోగ్యం గనక ఇవ్వగలిగితే అది చాలా మంది, నాట్ అందరూ మన పిల్లలే, మన ఒక్కళ్ళగానే కాదు. సో దానికోసం ఇప్పటి నుంచే వాళ్ళని, ఇప్పుడు స్టడీస్ ఎలా పరుగులు పెడుతున్నారు ఏదైనా మనం అంతా చూస్తున్నాం. దానితో పాటుగా ప్రకృతి నుంచి మనకు తెలియకుండానే టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ లాగా మనం చాలా తీసుకుంటున్నాం. బట్ మనం ఎంతో కొంత చెయ్యాలి. ప్రతిదీ కూడా ఆదాయ మార్గంగా చూడొద్దు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం, మనం మనిషిని ఎత్తాము అని అంటేనే వీ హ్యావ్ టు డూ సంథింగ్.
అది మన బాధ్యత అంతే. ఎవరో వచ్చి గవర్నమెంట్ బాగా చేస్తుంది. అవును. అసలు మనం ప్రభుత్వాన్ని అనాల్సిన అవసరమే లేదు సార్ ఉండదు. యాక్చువల్‌గా ఈ యెస్. విషయంలో అయితే మాత్రము. అది మన సెల్ఫే. మన ఇంట్లో మొక్కలు అదే పెంచుకోవాలన్నా గదా! దానికి అసలు మనం స్వతంత్ర జీవులం ఆ అదే గదా! విషయంలోనే. మనలోని ఉన్న లేజినెస్సే మనల్ని కిల్ అంతే. చేస్తుంది తప్ప రియల్‌గా మాట్లాడితే కోపం వస్తది చాలా మందికి. డెఫినిట్‌గా. యూ ఆర్ ట్రూ. బట్ మనలో ఉన్నదే మనం కిల్ చేస్తున్నాము. సో మనకు అన్ని సోర్సెస్ ఉన్నాయి. మనము ఎంతసేపు ఈ ఫోన్స్‌లోనో లేకపోతే ఇంకోటో వేస్ట్ ఆఫ్ టైమ్ చేస్తున్నాం గానీ చూసే మంచి ప్రోగ్రామ్స్‌ని చూడడానికి గూడా టైం టైం వెచ్చించడం ఇవ్వలేకపోతున్నాం. లేదు. ఇప్పుడు మాకు గూడా అట్లానే ఉంటూ ఉంటుంది. వైరల్ అయ్యే కంటెంట్ వేరే ఉంటుంది. సబ్జెక్ట్ ఉంది ఇందులోనే ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అనంటే దాన్ని అసలు చూడ్డానికి ఇష్టపడరు. సో మీరు చెప్పినట్టుగా నిజంగానే నెక్స్ట్ జనరేషన్‌కి అయితే మాత్రము ఇలాంటివి కొన్ని ఫాలో అప్ చేసుకోకపోతే ఆక్సిజన్ లెవెల్స్ డెఫినిట్‌గా. గాని, స్వచ్ఛమైన ఆహారం గాని దొరికే ఛాన్స్ ఎట్టి పరిస్థితిలోను ఉండదు. జీరోకెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాము అనంటేనే ఎంతో కొంత ప్రకృతికి మనం నష్టం చేస్తున్నాం. హ్మ్. కానీ తప్పదు. అవును. కట్టాలి. తప్పదు. కొన్ని తప్పదు. అవును. కాబట్టి దాన్ని మనం ఎంతో కొంత ఫిల్ చేయగలగాలి. అవును. సో పిల్లల విషయానికొచ్చేస్తే ఇప్పుడు నా వరకు వస్తే ఇప్పుడు హ్మ్. ఎందుకంటే మార్పనేది ఎక్కడో మొదలవుద్ది. అవును. మనలోంచి మనం మనం మనలోంచి చూసి ఇంకొంతమంది ఎగ్జాక్ట్‌లీ. చేస్తారని కూడా మొదలుపెట్టుకోవద్దు. మనం అవును. ఎంతవరకు చేయగలము. హ్మ్. బికాజ్ ఏది కూడా ఆశించి చేయకూడదు. అవును. దానివల్ల ప్రెజెంట్ ఇది కూడా నేను ఇనిషియేషన్ తీసుకున్నది కాదు. హ్మ్. ఖమ్మంలో మాకు ప్రసాద్ గారు అని ఉంటారు. వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ అని. హ్మ్. తను యూఎస్ ఎళ్ళాడు ఇప్పుడు. హ్మ్. వాళ్ళు ప్రకృతికి మనం ఏమైనా చేద్దాం. పిల్లల్ని హ్మ్. భాగం చేద్దాం అనేసి హ్మ్. గవర్నమెంట్ స్కూల్స్‌కి వాళ్ళు వెళ్ళి హ్మ్. మొక్కలు పెంచడం, అది నేర్పించడం జరుగుతుంది. దాంట్లో నన్ను ఇంక్లూడ్ చేశారు. హ్మ్. అండ్ ఇంకో నాగరాజ్ గారు కూడా ఉంటారు ఖమ్మంలో. హ్మ్. ఆయనేంటంటే ఆక్సిజన్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ చిన్న ఓకే. చిన్న ఓకే. బాటిల్స్‌లో పెంచి అవి స్కూల్‌కెళ్ళి అందరికి ఇస్తుంటారు. ఓహ్! గ్రేట్ సో, సార్. అలా ఇప్పుడు ఒక మంచి పని మనం చేస్తున్నామంటే హ్మ్. డెఫినిట్‌గా దానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దాంట్లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్‌గా మనకు కలుస్తారు. అవును. సో, మేమందరం కలిసి వాలంటరీగానే హ్మ్. కూరగాయ మొక్కలు బేసిక్‌గా పిల్లలు హ్మ్. ఏం పెంచగలరు ఈజీగా. ఎందుకంటే ముందుకు ముందే మనం అన్ని టఫ్ ప్లాన్స్ ఇవ్వలేము వాళ్ళకి. ఇవ్వలేము. అవును. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే. ఇప్పుడు మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి ఇప్పుడు కిచెన్ గార్డెనింగ్ హ్మ్. చేయమని కొంచెం ఎంకరేజ్ ప్రోత్సాహం చేస్తుంది. ఇస్తుంది. అవును. యెస్. ఎంకరేజ్ సో, చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో మనకి ప్లేస్ కూడా సఫిషియెంట్‌గా ఉంది. హ్మ్. కాబట్టి ఏం చేస్తామంటే మంత్లీ ఒక మినిమమ్ ఒక 3 స్కూల్స్ అయినా హ్మ్. వీకెండ్స్‌లో వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవ్వకుండా హ్మ్. ఈవినింగ్ టైం అలా హ్మ్. వెళ్ళి వంగ, మిర్చి, టమాటో 3 ఓకే. రకాల మొక్కలు ప్రతి స్టూడెంట్‌కి ఒక్కొక్క 3 మొక్కలొచ్చేలాగా హ్మ్. అయి తీసుకెళ్ళి పిల్లలకిచ్చి ఏదో ఇచ్చేసి అయిపోయిందని కాకుండా ముందుకొక 1 అవర్ వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ ఎలా హ్మ్. పెంచాలి? వాటి ఎందుకు పెంచాలి? ఎందుకు పెంచాలి? హ్మ్. పెంచడం వల్ల కలిగే లాభం ఏంటి? హ్మ్. సో, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? హ్మ్. అండ్ ఎందుకంటే పిల్లలకి ఈగో ఉండదు. పెంచకపోతే వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏంటి? యెస్. పిల్లలకి ఇగో ఉండదు. ఏం చెప్పినా వాళ్ళకి పాజిటివ్‌గా పాజిటివ్‌గా తీసుకుంటారు. ఉంటుంది. పిల్లల్లో కాపీ చేసే తత్వం కూడా ఎక్కువుంటుంది. ఎక్కువుంటుంది. సో, ఏంటంటే ఈ పిల్లలు ఒక పర్టిక్యులర్ థింగ్ చేశారంటే అది చూసి ఇంకో పిల్లలు కూడా స్టార్ట్ చేస్తారు. అవునవును. సో, వాళ్ళది కమ్యూనికేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చేసాం అని చెప్పుకుంటారు. అవును. దానివల్ల పిల్లలకి మొక్కలు ఇచ్చి ఇంటికి పంపించడం అండ్ హ్మ్. స్కూల్లో కూడా వాళ్ళ చేత మొక్కలు పెంచించడం హ్మ్. అండ్ ఇంటికెళ్ళిన తర్వాత కూడా అండ్ పిల్లలకి నేర్పించాల్సింది కంపోస్టింగ్ మెథడ్. హ్మ్. ప్రతీది కూడా బయట పారేసి ఒక డంపింగ్ యార్డ్‌లా చేయకుండా మన కిచెన్‌లో దొరికే ఐటెమ్స్‌తో మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో మొక్కలు కూడా టీ పొడైనా ఓకే. అండ్ టీ పొడిలో మనకి నైట్రోజన్ బాగుంటుంది. హ్మ్. అండ్ కాఫీ పౌడర్ అయినా అంతే. హ్మ్. నెక్స్ట్ ఆనియన్ పీల్స్ అయినా, హ్మ్. పొటాటో పీల్స్ అయినా దాంట్లో హ్మ్. ఫాస్ఫరస్ అవి బాగుంటాయి. హ్మ్. అండ్ అరటి తొక్కలు దాంట్లో ఓకే. పొటాషియం బాగుంటుంది. హ్మ్. ఎగ్ షెల్స్ కాల్షియం బాగుంటుంది. హ్మ్. నేను అదే చెప్తా. మీరు ఇంటికెళ్ళి ఏం చేయొద్దు. మొక్క హ్మ్. పెట్టండి. పెట్టిన హ్మ్. తర్వాత మీకు 4 సండేలు ఒక నెలలో 4 సండేలొస్తాయి. ఒక సండే టీ పౌడర్ ఇవ్వండి. ఓకే. ఒక సండే బనానా పీల్స్ పౌడర్ చేసైనా అలా అయినా ఇవ్వండి. హ్మ్. ఒక సండే ఎగ్ షెల్స్ ఇవ్వండి. హ్మ్. ఒక సండే ఆనియన్ పీల్స్ కానీ హ్మ్. మనకి ఇవి అవి ఇవ్వండి. హ్మ్. అది అన్ని రకాల న్యూట్రియంట్స్ మొక్కకు అందుతున్నాయి. అవును. అది మనం బయట పారేయట్లా. అయి మన కిచెన్‌లోంచే వస్తున్నాయి. హ్మ్. దానివల్ల వేస్ట్ మేనేజ్‌మెంట్ అనేది పిల్లలకి తెలుస్తుంది. అవును. అండ్ దానివల్ల ఏ న్యూట్రియంట్స్ ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. అది పెంచుతారు. స్కూల్లో కూడా వేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఆవులు అవి ఎలాగుంటాయి పల్లెటూరులో. హ్మ్. అవి తెచ్చి వేయడం, వాటరింగ్ చేయడం. హ్మ్. సో, పిల్లల్లో ఎలా అంటే ఒక రకమైన ఇంట్రెస్ట్‌ని పెంచిన వాళ్ళం అవుతాం. అవును. సో, అది అదొక సబ్జెక్ట్ గదా! వాళ్ళకి సబ్జెక్ట్ అది. గూడాను సైన్స్ ఒక అనేది. ఆల్టర్‌నేటివ్. హ్మ్. అండ్ అది కూడా ఎట్లంటే ఇచ్చేసాం అయిపోయింది అని వచ్చేయకుండా హ్మ్. ఆ స్కూల్ టీచర్స్‌ని ఫాలో అప్ చేయించమని చెప్తున్నాం ఓకే. పిల్లలకి. ఓకే. ఎవరెవరు ఎంత పెంచుతున్నారు. హ్మ్. అంటే దానికోసం ఈ మధ్య మా వరకు ఒక గ్రూప్ కూడా పెట్టాం. హ్మ్. ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో అన్ని స్కూల్స్‌ని కిచెన్ గార్డెనింగ్ ఎవరెవరైతే చేస్తున్నారో హ్మ్. మేము ఎంతమందికి మొక్కలు ఇచ్చామో హ్మ్. వాళ్ళందరినీ ఆ గ్రూప్‌లో ఇంక్లూడ్ చేసాం. హ్మ్. సో, దానివల్ల ఫాలో అప్ చేస్తూ ఉండమని
100 మందికి ఇచ్చామంటే అందులో 10 మందిని పిల్లలు పెంచుతున్నారు. అవును. సో దానివల్ల ఎట్లంటే ప్రతి క్లాస్‌కి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ టైమ్ ఆ స్కూల్‌కెళ్ళి మొండిగా పెరిగే కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఆ పిల్లలకి ఇవ్వడం. ఓకే. వేరే ఆర్టిఫిషియల్ థింగ్స్ మనం గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు ఏందో అది అక్కడితో అయిపోతుంది. కానీ అవును. మొక్కల్నే భాగం చేయాలి. చేయాలి. ఆ! అవును. దానివల్ల ఒక అవేర్‌నెస్ అయితే వస్తుంది. పిల్లల్లో కూడా తెలుస్తుంది. అండ్ ఇంట్లో కూడా నాట్ ఓన్లీ స్కూల్స్ కాదు. మన అవును. పిల్లలు కూడా మన పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాం. అవును. మన పిల్లలతో నీళ్లు పోయించడం డైలీ మొక్కలకి ఉన్న మొక్కకి ఏదో ఒక దానికి. చేయించడం హ్మ్. అండ్ వీలు దొరికితే అమెజాన్ ప్రైమ్ ఓపెన్ చేసుకోవడం, సినిమాలు చూడటం, మొబైల్ చూడటం. అవును. ఇదే అయిపోతుంది పిల్లలకి. అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఉండట్లా. సో మీరు చెప్పినట్టు పిల్లలతో గార్డెనింగ్ కొంచెం చేయించాలి. నీళ్లు పోయించడం అది చేయించాలి. దాంతో పాటుగా పెస్ట్ అటాక్ అవన్నీ కొన్ని మొండి మొక్కలుంటాయి. ఒక కుండీలో పెట్టేసి ఆ బాధ్యత పిల్లలకి ఇచ్చేసేయాలి. ఆ మొక్క పెంచాల్సిన బాధ్యత నీదే అని ఓకే. ఇచ్చేసామంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి అడిక్ట్ అవుతారు. ఆ మొక్కను పెంచడం, అది వాడిపోతుందంటే దానికి ఏం చేయాలని చూడటం. అవును. ఆ జిజ్ఞాసలో పడిపోయి కొంచెం ఇటు నుంచి టీవీ డైవర్ట్ అవుతారు. నుంచైనా, మొబైల్ నుంచైనా కొంచెం డైవర్ట్ అవుతారు. డైవర్ట్ అవుతారు. హెల్త్ పరంగా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అది మంచి అవుతే పని గదా! సో ఐస్ గాని, మెమరీ గాని ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి అండ్ దానికోసం ఎంతో దాన్ని కలిపొస్తే పీకిచ్చడం. అంతా ఇంక వాళ్ళతో చేయించాల్సిందే. చేయించాలి. ఆ! దానివల్ల ఏమవుతుందంటే బాడీ కొంచెం అలిసిపోద్ది. స్ట్రెయిన్ హ్మ్. అవుతది. హ్మ్. అండ్ స్వెట్టీ రూపంలో పోద్ది. హ్మ్. సో ఇవన్నీ ఉంటాయి భాగం చేస్తే. హ్మ్. కాబట్టి ఏమవుద్దంటే ఆటోమేటిక్‌గా వాళ్ళ మైండ్‌లో కొంచెం వస్తది. హ్మ్. స్కూల్‌కెళ్ళే పిల్లలు 10 మంది చెప్తారు. అవును. ఆ తర్వాత సీడ్స్ వేయించడం వాళ్ళతో. అవును. ఇలాంటి ఒక మొదట్లో ఇవి చిన్న చిన్నవే. కానీ అవును. అది చాలా పెద్ద మార్పు తీసుకొస్తాయి. హ్మ్. అవి గనక చేయించగలిగితే హ్మ్. మంచిది. సో మీరిప్పుడైతే స్టూడెంట్స్‌ని ఇనిషియేటివ్‌గా తీసుకుని తీసుకొని స్కూల్స్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌లోని ఇవన్నీ చేసి చేపిస్తూ ఉన్నారు. హ్మ్. హ్మ్. సో అంటే పెద్దవాళ్ళు గూడాను మీరు క్లాసెస్ ఆ! గ్రూప్స్‌లోనే ఉన్నారు. ఆ! ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లాగా అది? అయితే అండి మాకు గ్రూప్స్ అని కొన్నున్నాయి. హ్మ్. ఫస్ట్ అయితే నేను సిటీజీ గ్రూప్‌లో ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత ఎలా అంటే నేను చెప్పాను ఇప్పుడు అక్కడికే పరిమితమైపోయి అక్కడే ఆగిపోవద్దు మనం. హ్మ్. ఏమన్నా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. హ్మ్. దానికోసమని నేను ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు హ్మ్. ఇప్పుడు మీరు సెర్చ్ చేసినా తెలుస్తుంది. హ్మ్. సర్టిఫికేట్ కోర్సెస్ అని అన్ని ఓకే. రకాల పీపుల్‌కి అవైలబుల్‌గా ఉండేలాగా హ్మ్. సర్టిఫికేట్ కోర్సెస్ ఒక్కొక్క దాని డ్యూరేషన్ 2-3 మంత్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఒక 1500 మనం పే చేస్తే హ్మ్. మెటీరియల్ పంపిస్తారు. హ్మ్. అది ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో అలాంటి కోర్సెస్ ఉంటాయని లేవు. తెలీదు. హ్మ్. సో, ఇప్పుడు మనకు టైం ఉంది అవి ఉన్నాయని తెలిసింది కాబట్టి అవును. నేను ఒక 1 ½ ఇయర్ బ్యాక్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోర్స్ చేశాను. హ్మ్. మన ఇంట్లో ఉండే మన మొబైల్‌లోనే ఓపెన్ చేసుకొని మనం హ్మ్. క్లాసెస్ అటెండ్ చేసుకోవచ్చు. అవ్వచ్చు. వినొచ్చు. హ్మ్. సో, దాని ద్వారా నేను కొంచెం నేర్చుకున్నాను. హ్మ్. ఒక ఇనీషియల్ పాయింట్ అని చెప్పొచ్చు. హ్మ్. ఆ తర్వాత నేను నా సొంతంగా ఇంకొంచెం నేర్చుకున్నా. హ్మ్. అయితే ఏంటంటే మనం నేర్చుకుంది మనతోనే ఎందుకు ఆగిపోవాలి? హ్మ్. సో, నలుగురికి చెప్పొచ్చు కదా! హ్మ్. అని కొన్ని ఆర్గనైజేషన్‌లో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో, దానివల్ల ఎట్లంటే మేము కొన్ని అపార్ట్మెంట్స్‌లో హ్మ్. వాటిలో అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అయి చేస్తుంటాం. ఓకే. సో, దాని ద్వారా నేను కొన్ని చెప్తుంటా. హ్మ్. అండ్ నేను కూడా ఏంటంటే ఇప్పుడు మన ఇళ్ళ మధ్యలో ఖాళీ ప్లేసెస్ ఉంటాయి. హ్మ్. పిచ్చి మొక్కలు అవన్నీ పెరుగుతా ఉంటాయి. అవును. నేనేం చెప్తానంటే కమ్యూనిటీ గార్డెనింగ్ చేయండి. ఆ అవును. స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళందరూ కలిసి హ్మ్. దాన్ని ఆ పర్మిషన్ తీసుకొని ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని కమ్యూనిటీ గార్డెనింగ్ లాగా హ్మ్. అక్కడ కొన్ని మొక్కలు పెడితే హ్మ్. ఈ వీధిలో ఉన్న వాళ్ళందరి మధ్య కమ్యూనికేషన్ ఫస్ట్ బావుంటుంది. ఈగో అవునవును. ప్రాబ్లమ్స్ రావు. కలిసి ఉంటారు. హ్మ్. అక్కడ ఎంత వరకు పెంచుతున్నారు దాని రిజల్ట్ ఎవరు తీసుకున్నారు తర్వాత సెకండరీ. హ్మ్. బట్ వీళ్ళ రిలేషన్ అయితే బావుంటుంది. అవును. కొంచెం కలుస్తారు. అవును. అది అవును. ఒకటి చేసుకోవాలి. హ్మ్. అండ్ నెక్స్ట్ నేను క్లాసెస్ అంటే నేను కొన్ని ఆర్గనైజేషన్‌లో అయితే ఉన్నానన్నమాట. హ్మ్. గ్రూప్స్‌లో ఉన్నాను. హ్మ్. వాళ్ళు నన్ను కొంతమంది జాయిన్ చేసుకున్నారు. ఓకే. సో, గ్రూప్స్‌తో సంబంధం లేకుండా హ్మ్. నేను వాళ్ళే నన్ను ఆఫర్ చేస్తారు. ఈ హ్మ్. వీక్ ఈ క్లాస్ చెప్పండి. హ్మ్. అప్పుడప్పుడు హార్టికల్చర్ ఫ్రీ కానీ క్లాసెస్. ఫ్రీ క్లాసెస్. హ్మ్. ఎందుకంటే అది మనకు ఒక బ్లెస్సింగ్. అవును. మనకి దొరికిన అవకాశం. దాన్ని ఎప్పుడు కూడా మనం కమర్షియలైజ్డ్ చేయకూడదు. చేసుకోకూడదు. అలా హ్మ్. చేసామంటే మనం వేస్ట్ ఇంకా. ప్యూర్‌గా చేయలేము. చేయలేం. హ్మ్. ఖచ్చితంగా ఎంతో చేయలేం. కొంత పాడవుతుంది అందులో. డెఫినెట్‌గా. హ్మ్. ఏమో రేపటి మనలోనే అది వచ్చేస్తేమో. హ్మ్. కాబట్టి అది ఎప్పుడు కూడా చేయొద్దు. హ్మ్. ఇంక్లూడ్ చేసుకోకుండా. హ్మ్. మోస్ట్‌లీ వీకెండ్స్ నాకు ఫ్రీగా ఉంటుంది. సో, హ్మ్. సాటర్‌డే, సండే మోస్ట్‌లీ ఈవినింగ్ టైమ్‌లో హ్మ్. 7 ఆ తర్వాత అలా వాళ్ళ హ్మ్. జూమ్ లింక్ కానీ, హ్మ్. ఇలా లింక్స్ అనేవి ఇస్తుంటారు. హ్మ్. నేను దాన్ని నా ఫేస్‌బుక్ పేజ్‌లో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అండ్ నా హ్మ్. వాట్సాప్‌లో పోస్ట్ చేస్తాను. సో, హ్మ్. ఎవరైనా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో, గ్రూప్స్ అయినా సరే నన్ను కాంటాక్ట్ చేసినా హ్మ్. నేను అందుట్లో జాయిన్ చేస్తా ఉంటానన్నమాట. హ్మ్. దాని ద్వారా క్లాస్ వినడం ఈజీగా ఉంటుంది. ఓకే. హ్మ్. హ్మ్. సో అది మీదేముంటుంది సార్ ఐడీ వాళ్ళు లింక్ చేసి ఫాలో చేసుకోవడానికి?
మామూలుగా అయితే నేను ప్రజెంట్ ఏబిఎస్ గ్రూప్స్ అని ఉందండి, ఆదిగురు బాల సంఘం అని. ఉమ్, సో దాంట్లో కూడా అడ్మిన్ నేను. ఉమ్, సో దాంట్లో వాళ్ళు లింక్స్ ప్రిపేర్ చేస్తారు, ఉమ్, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఉమ్, సిటీ ఆఫ్ టెరెస్ గార్డెన్స్ లో ఓకే. జాయిన్ అవ్వచ్చు. ఉమ్, అండ్ కొన్ని వేరే విజయవాడలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, దాన్ని ఉమ్, చెప్తాను. వైజాగ్ లో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఉమ్, దాన్ని చెప్తాను. ఉమ్. నా ఫేస్బుక్ పేజ్ అంటే శ్రీనివాస్ కొనిదెన అని ఉంటుంది, ఓకే. సో అఫీషియల్ అది పేజ్. ఫాలో కొడితే మీకు సంబంధించిన అన్ని అన్ని డీటెయిల్స్. నేను ఏ క్లాసెస్ చెప్తాను, ఏ ఉమ్, మొక్క పెంచాను, ప్రతి డీటెయిల్ కూడా అక్కడ అవునవును, వస్తుంది. దానిలో ఉంటుంది. శ్రీనివాస్ కొనిదెన అంతే. రైట్ సార్. అలాగే ఈరోజు అంటే మీ దగ్గర ఆల్మోస్ట్ లేని వెరైటీస్ అంటే లేవు అని చెప్పేసి అయితే విన్నాము అండ్ చూసాము కూడాను. కొన్ని ఇంటర్నేషనల్ అంటే బయట మనకి విదేశాల్లో పెరిగే మొక్కల్ని కూడా మీరు ఇక్కడ ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి, ఏంటి ఈ వెదర్కి అలవాటు పడాలి, అవి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. సో మీరు కొన్ని మొక్కలు తీసుకొచ్చారు, స్పెషల్ ప్లాంట్స్. సో ఒక్కసారి అవి చూపిస్తారు అంటే అసలు ఎయిర్ లో పెరిగే ప్లాంట్ అని చెప్పారు, అసలు చూడలేదు ఇప్పటి వరకునా. సో దాన్ని కూడా మీరు చేస్తున్నారు. సో ఆ ప్లాంట్స్ గురించి ఒకసారి చెప్తారా? ఇది చూస్తున్నారు కదండి, ఇది ఆ. ఆల్మోస్ట్ ఎండిపోయిన గడ్డి లాగే ఉంటుంది. అవును, అసలు అది ఎండిపోయిన గడ్డి కూడా కాదు, ఈ ఫిషింగ్ ది నెట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ. ప్లాస్టిక్, లైట్ ప్లాస్టిక్ అట్లా ఉంది అసలు. ఇది వచ్చేసి మనకు స్పానిష్ మౌస్ అంటాం. ఓకే దీనికి ఒక రూటింగ్ సిస్టమ్ అట్లా ఏమీ ఉండదు. ఓకే సో ఓకే. దీనికి అసలు రూటే ఉండదు. ఆ. ఎక్కడైనా మనం జస్ట్ హ్యాంగ్ చేసుకోవడమే, అది జస్ట్ అట్లా పెట్టినట్టు మట్టి లేదు, అట్లీస్ట్ కుక్క పిట్ కూడా లేదు. ఏది అవసరం లేదు. దీని కింద రూట్స్ ఏమి ఉండదు, దీనికి చిన్న చిన్న Hmm. ఫ్లవర్ కూడా వస్తాయి. ఓ. ప్రాపగేషన్ చాలా ఈజీ. ఇక్కడ ఇది తెగిపోయిందంటే ఆ, మళ్ళీ దాన్ని అలాగే మనం హ్యాంగ్ చేసేసుకోవచ్చు. గ్రేట్ సో సార్ అసలు. ఇదేమవుతుందంటే డైరెక్ట్ సన్లైట్ దీనికి పనికిరాదు, ఓకే. బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. ఉమ్. పిల్లలకి బాల్కనీస్ లో పెట్టొచ్చా? బాల్కనీస్ లో పెట్టొచ్చు, ఇంట్లో విండో సైడ్, విండో పక్కన పెంచొచ్చు. ఉమ్. డైలీ ఒక్కసారి వాటర్ స్ప్రే చేస్తే చాలు. ఓకే. సో పిల్లల్లో ఇలాంటి కనుక చూపించగలిగితే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉంది దీని- అసలు, నాకే దీనికి ఆశ్చర్యంగా ఎలాంటి అనిపిస్తుంది. న్యూట్రియన్స్ కూడా అవసరం లేదు. ఉమ్. మన బోర్ వాటర్ అదే స్ప్రే చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ దీనికి సరిపోతాయి. జస్ట్ స్ప్రే చేయడం స్ప్రే చేయడమే, Hmm. ఎయిర్ లో ఉన్న న్యూట్రియన్స్ కూడా ఇది తీసుకుంటుంది. ఉమ్. సో ఇది స్పానిష్ మాస్. ఓకే ఓకే. సో దీని తర్వాత మనకు దీన్ని థిలాన్స్ట్రియా అంటాం అన్నమాట. ఉమ్. ఇది కంప్లీట్ గా ఎయిర్ ప్లాంట్. ఉమ్. ఇది ఇలానే పెరుగుతుంది, దీనికి కూడా ఫ్లవర్ వస్తుంది. ఓకే, అంటే ఇట్లా ఉల్టాగా ఉంటుంది ఉల్టానే పెట్టాలి, ఇలా పెడితే ఫ్లవర్ వస్తుంది. ఇది మాత్రమే రూట్స్. ఇవి ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి. సో ఇది కూడా మీరు చిన్న దానికి ఉంది కదా ఇంత బాస్కెట్ లాగా చిన్నది, దానిలో పెట్టి పెట్టొచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు, అట్లా వదిలేసిన వదిలేసిన పర్లా. అయితే వుడ్ బాక్ ఏదైనా ఉంటే దానికి జస్ట్ కురుకొస్తే కట్టేస్తే చాలు. ఓకే ఓకే. దీనికి కొన్ని న్యూట్రియన్స్ ఏమీ వద్దు, డైలీ వాటరింగ్ కూడా వద్దు దీనికి, వీక్లీ వన్స్ స్ప్రే ఎన్ని చేసి. సీజన్ లో నీవు అట్లానే ఏ ఉంటాయి? సీజన్ లో అయినా ఉంటుంది. బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి, డైరెక్ట్ సన్లైట్ వద్దు. మంచి ఫ్లవర్స్ వస్తాయి, ఆర్టిఫిషియల్ లాగా ఉంటుంది. సైజ్ ఎలా ఎదుగుతుంది సార్ అది? ఇది స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఓకే సైడ్ బ్రాంచెస్ వస్తాయి, ఆ. వాటిని తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు మనం. ఓకే, సైడ్ బ్రాంచ్ తీసి వస్తాయి. పెట్టుకోవచ్చు. అది అంటే వీటి నుంచి ఆక్సిజన్ వస్తుంది. వస్తుంది, మంచి Okay. ప్యూరిఫైడ్ ప్లాంట్స్. ఇది చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాంట్. ఇది ఆ. ఫారిన్ ప్లాంట్స్ అంటాం మనం, Okay. అడవుల్లో కూడా చూడొచ్చు. ఇది ఆర్కిడ్స్ లో వాండా ఆర్కిడ్ అన్నమాట. ఓకే. సాయిల్ పనికిరాదు దీనికి, ఉమ్. మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఉమ్. ఈ ఆర్కిడ్స్ ఎప్పుడు కూడా ఒక్కసారి ఫ్లవరింగ్ వచ్చింది అంటే మినిమం 4 months వరకు ఆ ఫ్లవర్ అలానే ఉంటుంది. ఓకే, So- కలర్స్ ఉంటాయి సార్ దీనిలో? మల్టిపుల్ బోల్డర్ అన్ని కలర్స్ ఉంటాయి. ఉమ్. అండ్ ఏంటంటే దీని రూట్స్ ఎప్పుడు కూడా ఓపెన్ గా ఉండాలి, ఉమ్. క్లోజ్ చేయకూడదు. ఉమ్. అండ్ రూటింగ్ ఎప్పుడు కూడా ఇలా గ్రీనిష్ గా ఉంది, టిప్ Hmm. కానీ ఇది గ్రీన్ గా ఉంది అంటే దీనికి సఫిషియెంట్ గా వాటర్ ఉన్నాయి. ఓకే ఓకే. వాటర్ ఇంకా అస్సలు వేయకూడదు. అలా కాకుండా వైటిష్ గా అయిపోయి పేల్ గా అయిపోతే Hmm. అప్పుడు వాటర్ అంటే స్ప్రేనేనా? స్ప్రేనే, ఆ. జస్ట్ స్ప్రేనే చేయాలి. ఉమ్. సో మీ దగ్గర ఇంకా న్యూట్రియన్స్ ఏమైనా ఇవ్వాలంటే ఆనియన్ పీల్స్ ఉంటాయి, అవి Hmm. కొంచెం సోక్ చేసి దాంట్లో ఈ మొక్కని అలానే పెట్టేసేయాలి. ఓకే. అది కూడా ఎప్పుడు 1 month కి 15 days జస్ట్ పెట్టి ఎంతసేపు ఒక ఉంచాలి? 10 minutes 10 minutes నుంచి తీసేసేయాలి. తీసేయడమే చాలు. మంచి ఫ్లవరింగ్ ఇస్తుంది. ఉమ్. ఇది కూడా ఎట్లా అంటే ఆర్కిడ్స్ అన్ని కూడా ఎపిఫైటిక్ వెరైటీస్, బికాస్ Okay. దే ఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ ప్లాంట్స్. ఉమ్. లేదు ఇలా పెట్టను నేను అంటే మీ ఇంట్లో పెద్ద చెట్లు ఏమైనా ఉంటే దానికేసి కట్టేయచ్చు. ఓకే. ఆ పెద్ద మొక్క నుంచి న్యూట్రియన్స్ ని తీసుకుంటుంది. తీసుకుంటుంది. సో ఎపిఫైటిక్ అంటారు. ఉమ్. ఇది ఒక దీన్ని దీన్ని హ్యాంగ్ చేయొచ్చా సార్? చేయొచ్చు. దీనికి Okay. హ్యాంగింగ్ ఉంది, ఉమ్. నేను తీసాను. అంటే ఇలా ఉల్టా పెడతామా లేదు, లేకపోతే ఇలానే పెట్టి ఇలానే పెట్టాలి? ఇలానే పెట్టి ఇది పెరుగుతుంది, దీనికి ఫ్లవర్స్ వస్తాయి, ఉమ్. ఫ్లవర్స్ పైకి వస్తుంది. ఉమ్. అంటే దీని తర్వాత అండి ఉమ్. And, ఇది కూడా ఇది ఏదో ఆ. తీసుకొచ్చారు. ఇది బాగుంది. లైసోపోడియం ప్లాంట్ అంటారు. ఇవి రూట్స్ సార్ అవన్నీ? కాదు, ఇది వచ్చేసి మనకు మాస్, పీట్ మాస్ అంటాం. సో దీని రూట్స్ కి ఇది పీట్ మాస్ పెట్టి దీన్ని కూడా కడతారు. కట్టేస్తాము. కడతారు. ఓకే. సో ఇది కూడా ఇలా పెరుగుతూ వెళ్ళిపోతుంది కిందకి.
సెపరేట్ చేయాలంటే దీన్ని తీసేసి ఇంకొక మొక్క చేసేసుకోవచ్చు మనం. చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడు కొత్త మొక్క వచ్చేస్తుంది. వస్తుంది, కొత్తది వస్తుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్, ఈజీ మెయింటెనెన్స్, పెద్ద ఆ. కష్టపడే అవసరం లేదు. అవును. ఏంటంటే ఇప్పుడు అందరు కూరగాయలు పెంచుకునే ప్లేస్ ఉండకపోవచ్చు, అందరికి పూల మొక్కలు పెంచుకునే ప్లేస్ ఉండకపోవచ్చు. అవును. అట్లీస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఇండోర్ టైప్ రూమ్లలో లో. ఇవి పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, ఎయిర్ ప్యూరిఫైర్ గా ఉంటాయి, పిల్లలకి ఉమ్. కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉండి నేర్చుకునే విధంగా అవును. ఉంటుంది. వర్షం తగలొచ్చా సార్? అంటే తగలొచ్చు. ఇప్పుడు బాల్కనీలో మనకి పెద్ద ప్రాబ్లం ఏం వర్షం లేదు. వచ్చినప్పుడు చినుకులు పడిపోతూ ఉంటాయి. అవును. సో ఆ వర్షం అయితే వర్షం తగలొచ్చు. వాటర్ మంచిది, అసలు ఏ మంచిది. మొక్కకైనా అవును. మంచిది. ఉమ్. ఇది వచ్చేసి చూడండి, అసలు ఏం లేదు దీనిలో. అండ్ ఇది వచ్చేసి మనకు చాలా డెండ్రోబియం బాగుంది. ఆర్కిడ్ అంటాం. ఓకే. సో ఆర్కిడే కదా సార్? ఆర్కిడ్, డెండ్రోబియం ఆర్కిడ్. ఎవరైనా స్పెషల్ ప్లాంట్స్ పెంచాలి, ఆర్కిడ్స్ మాకు ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళకి డెండ్రోబియం బేసిక్ వెరైటీ. ఓకే. బిగినర్స్ కి ఇది బెస్ట్. దీనికి కూడా సాయిల్ వద్దు, దీనికి సాయిల్ సాయిల్ వేసి చచ్చిపోద్ది మొక్క, ఓకే. మట్టి ఉండకూడదు. ఉండకూడదు. దీనికి కూడా హోల్స్ ఉన్న పాటే తీసుకోవాలి. సో ఇలాంటి రూటింగ్ ఉండాలి. ఉండాలి. హోల్స్ ఉండాలి. హోల్స్ ఉండాలి. క్లోజ్డ్ పాట్ తీసుకుంటే చచ్చిపోద్ది. దీనికి ఎప్పుడు కూడా ఈ కోకో చిప్స్. ఓకే. ఓకే. ఇది కోకో చిప్స్ ఇవి. ఇది కూడా మనం కొబ్బరికాయ తెచ్చుకొని దేవుడి దగ్గర కొట్టిన రోజు వచ్చిన పీచు. ఈ పీచు 3 బాగ్స్ అంతే, ఇంకా వేరే ఏమి కూడా దీనికి వేయకూడదు, అవసరం లేదు. చాలా అది. లేదా బొగ్గున్న చాకులున్న వేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఈ ఫ్లవర్ వచ్చింది, ఇది మినిమం మనకు వింటర్ లో అయితే 5 months ఉంటుంది. ఇలా విచ్చుతూ మామూలుగా డెకరేషన్ పర్పస్ కూడా ఇది ఎక్కువ వాడతారు. సో ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ. ఓకే. సో దీనికి ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత సైడ్ ఇక్కడ కణుపుల నుంచి నోట్స్ నుంచి కొత్త మొక్కలు ఆ వచ్చేస్తాయి, మొక్క తీసేసుకోవచ్చు. సెపరేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎపిఫైటిక్ ప్లాంట్. ఇవన్నీ వెయ్యలేము అనుకుంటే దీన్ని కూడా ఒక పెద్ద చెట్టుకేసి కట్టేసేయచ్చు, పెరుగుతుంది. సో ఫ్లవరింగ్ చాలా బాగుంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది, కలర్స్ కూడా ఉంటాయి కదా, చాలా కలర్స్ ఉంటాయి. అండ్ ఇది కూడా ఎట్లా అంటే బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్, డైరెక్ట్ సన్లైట్ దీనికి. ఆ తర్వాత ఇది మనకు స్పెషల్ ప్లాంట్ అండి. దాదాపు గార్డెనింగ్ తెలిసిన వాళ్ళకైతే దాదాపు తెలుస్తుంది. అవునవును, ఈ మధ్య కాలంలో విన్నాం సార్ దీని పేరు. పాండవపత్తి. పాండవపత్తి. ఈ లీఫ్ చూడొచ్చు, మనకి ఇది తులసి ఫ్యామిలీకి చెందింది. ఓకే. సో ఈ లీఫ్ ని మనం ప్రమిదలో మనకు నూనె పోసేసి ఆ పత్తి ఒత్తి బదులు దీన్ని ఒత్తిలాగా వేసేసి దీన్ని వెలిగించొచ్చు. పాండవులు దీంతో వెలిగించే ఒత్తులు వెలిగించారు, అందుకని పాండవపత్తి. ఈ మధ్య కాలంలో కొంచెం వినిపిస్తుంది. రెగ్యులర్ గా వినిపిస్తుంది. ఇది పొలాల్లో దొరుకుతుందంటారా? లేదండి, చిన్నప్పుడు ఎప్పుడో నాకు ఈ టైప్ లో చూసినట్టుంది. ఇలానే ఉంటాయి కానీ ఇది కాదు. ప్రాపగేషన్ చాలా ఈజీ, మొండి మొక్క. దీనికి ఓపెన్ సన్లైట్ కావాలి, సన్లైట్ ఉండాలి, సన్లైట్ కంపల్సరీ ఉండాలి. షేడ్ లో అంత రాదు. లేదా తులసి మొక్క పెంచుకున్నట్టు ఒక సైడ్ కి పాట్ లో వేసి పెంచుకోవచ్చు. పెద్ద పెద్ద పాటింగ్ సిస్టమ్ ఏం అవసరం లేదు. దీనికి కూడా తులసి మొక్కకు వచ్చినట్టు సీడ్స్ అవి వస్తాయి, తోటకూర సీడ్స్ లాగా వేసుకుంటే మొక్కలు వస్తాయి, ఈజీగా వస్తాయి. అసలు వేయాల్సిన పని కూడా లేదు. దీనికి లైట్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. అది అయిపోయిన తర్వాత సీడ్ ఫామ్ అవుతుంది. హైట్ ఎంత అవుతుంది సార్? మీరు నేలలో కనుక వేస్తే 6 feet అబౌవ్ పెరుగుతుంది. నేలలో వేస్తే ఇలాంటి చిన్న పాట్ లో కూడా పెంచుకోవచ్చు. సో ఈ లీఫ్ మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా దీనికి చాలా బాగుంటాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మొక్క అండి. ఇది కూడా ఇప్పుడిప్పుడు కొంచెం బాగా తెలుస్తుంది. ఇది చూడొచ్చు, ఇది బీట్స్ లాగా. అవునవును, బీట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కదా సార్ మనకు వైజయంతి మాల. ఇది వైట్ కలర్ లో అవుతుంది బీడ్. రావడం ఫస్ట్ ఇలా గ్రీనిష్ గా వస్తాయి, గ్రీన్ కలర్ లో వచ్చి నెక్స్ట్ స్టేజ్ ఇవి మనకు బ్రౌన్ కానీ బ్లాక్ గా కానీ మారుతాయి. ఫైనల్ స్టేజ్ వైట్. సో ఇవి మనకు బీట్స్ పూసలు ఎంత గట్టిగా ఉంటాయి, ఇవి కూడా అంత గట్టిగా ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలా అంటే మన హిందూస్ వరకు అయితే మాత్రం 108 పూసలు చేసుకొని ఒక మాలలాగా చేసి కృష్ణుడికి అంతా వేస్తారు, కృష్ణుడికి ఇష్టం వేస్తారు. లేదా జ్యువెలరీలో వాడే వాళ్ళు ఉన్నారు, బ్రాస్లెట్ లాగా వేసుకోవచ్చు. అంటే నేచురల్ గా దీనికి 2 side హోల్స్ ఉంటాయి. ఇటు నుంచి ఒక హోల్ ఉంటుంది. అవును, కరెక్టే, హోల్ నుంచి హోల్ ఉంటుంది. సో స్పెషల్ గా మళ్ళీ హోల్ చేయాల్సిన పని ఏం లేదు, మన ఇంట్లోనే దారంతో కట్టేసుకోవచ్చు. సీడ్ తో ప్రాపగేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా కట్ చేసి దీన్ని వేసేస్తే కొత్త మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉన్నది వేసేయచ్చు, వచ్చేస్తుంది. అయితే బుషిగా వస్తుంది. కింద నుంచి కూడా చాలా మొక్కలు వస్తాయి. సో ఇది కూడా అంతే, ఓపెన్ సన్లైట్ లోనే పెట్టాలి, షేడ్ లో పెరగదు. ఫస్ట్ టైం సార్ అంటే వింటున్నాను గానీ ఇలా ఉంటుందని మొక్క తెలియదు అసలు. సేమ్ మన జొన్న మొక్క లాగా అనుకుంటాం, మొక్కజొన్న ధాన్యం అనుకుంటాం. బట్ ఇది వైజయంతి మాల, చాలా ప్రీషియస్ ప్లాంట్. చాలా మంది తులసి మొక్కకి జతగా వేసుకుంటారు. సో ఈ బీట్స్ దీనికి సీజన్ ఏమి ఉండదు, ఎప్పుడు సంవత్సరం అంతా కూడా బీట్స్ వస్తూనే ఉంటాయి. బుషిగా అవుతుంది ఫస్ట్. సో
దీని గురించి మీరు చెప్పడం విన్నాను. ఇది మీ మ్మ్. ప్రాణం, మీ పంచ ప్రాణాలు అని. అలా అని కాదు, మీ బేబీ ఐ థింక్. డెఫినెట్లీ బికాజ్ మనం ఇంట్లో పెంచుకునే ప్రతి మొక్క స్పెషలే. అసలు భయమేస్తుంది అది ఎక్కడ ఇదైతుందో అని. మన ఇంట్లో పెంచుకునే ప్రతి మొక్క స్పెషలే, ఆ, అందుట్లో ఇది ఇంకొంచెం ఇది స్పెషల్. కొంచెం ఉంటారులేండి. ఇప్పుడు ఆ కాయల్లో రాజా వంకాయలాగా అది మొక్కల్లో మీ మొక్కల్లో రాజా ఇదన్నమాట. బికాజ్ ఇది దాదాపు ఎవరు పెంచట్లేదు. ఓకే. ఏంటంటే ఎవరి దగ్గర అంటే జనరల్లీ చూడలేదులేండి ఇంకాను. ఏదో ఆన్లైన్ లో చూసాం గానీ నెట్ లో సెర్చ్ చేసినప్పుడు. ఇది పేరేంటి సార్ దీనిది? ఇది వచ్చేసి మనకు పిచర్ ప్లాంట్ అంటాం. పిచర్ ప్లాంట్ అంటాం, కార్నివరస్ జాతి చెందింది అనమాట. కార్నివరస్ ప్లాంట్స్ ఇన్ ద సెన్స్ మనకి నాన్ వెజ్ ప్లాంట్స్ అంటాం. నాన్ వెజ్ ప్లాంట్. నెఫాంథస్ అని కూడా అంటే సైంటిఫిక్ నేమ్. సో దీని స్పెషాలిటీ చాలా మంది అంటే అసలు మన దగ్గర రావు, ఎవరు ట్రై చేయడానికి కూడా ఇష్టపడి అసలు ఇలాంటి మొక్కలు ఉంటాయని కూడా తెలియదు చాలా మంది. మరి నాదేంటంటే నేను చెప్పాను ఇందాక 86, 89 వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ అయిపోయి ఇక టెరెస్ లోనే మనకి ఇప్పుడు లిమిటెడ్ స్పేసెస్, అంతకు మించి మనం ఇంకా వెళ్ళలేము. అంతకు మించి పెట్టినా ఏమవుతుందంటే ప్రతి మొక్కకి ఎయిర్ ఫ్లో ఇంపార్టెంట్, సన్లైట్ ఇంపార్టెంట్. అంటే గుబురుగా అయిపోతే ఇంకా పెరగవు. సో అక్కడితో ఆపి నేనేం చేశానంటే ఇంకేం పెంచొచ్చు అన్న లిస్ట్ లో లేని వెరైటీ ఉండాలి. అది మన ఇంట్లో పెంచి ప్రాక్టికల్ గా ఓరల్ గా మనం థియరిటికల్ గా చెప్పింది వేరు, మనం పెంచి చూపించి మనకు కూడా వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఇది తెప్పించుకోవడం ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. తెప్పించినప్పుడు చిన్న మొక్క, చాలా చిన్న మొక్క. ఈ పిక్చర్స్ అన్ని కూడా నేను మీ దగ్గరకు వచ్చినాక వచ్చినాయి. ఇది అంటే హోల్ లాగా ఉంది ఏంటి సార్? ఏదైనా స్పెషల్ ఉందా దీనికి? ఒక గ్లాస్ లాగా కనిపిస్తుంది, మొత్తం హోల్ ఉంది. అయితే ఏంటంటే ఈ మొక్క స్పెషాలిటీ దీనికి కూడా సాయిల్ ఉండదు అవసరం. ఇప్పుడు దీనికి సాయిల్ లేదా? కోకోపీట్ మాత్రమే ఉంది. ఓకే, జస్ట్ కోకోపీట్ మాత్రమే ఉంది. ఇది కోకోపీట్. సో ఏంటంటే దీనికి న్యూట్రియన్స్ అవసరం ఉండదు. అంటే మనం మాన్యువల్ గా ఇచ్చే న్యూట్రియన్స్ అవసరం లేదు. న్యూట్రియన్స్ ఇవ్వద్దు. మనం ఇచ్చే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ కూడా దీనికి ఇవ్వద్దు, అసలు ఇవ్వద్దు. దీనికి ఉండాల్సిందే కోకోపీట్. చాలా అదొక మీడియం, చెట్టు నిలబడి ఉండడానికి అదొక మీడియం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మినరల్ వాటర్ మాత్రమే ఇవ్వాలి. సో మరి దీనికి ఎలా పెరుగుతుంది, దీనికి ఏ న్యూట్రియన్స్ కావాలి అని అంటే ఇందా చెప్పాను ఇది కార్నివరస్ ప్లాంట్, ఇది బ్యాగ్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ బ్యాగ్ లో ఇక్కడ డైజెషన్ లిక్విడ్ ఉంటుంది. దీనికి నేచురల్ సృష్టి మనకి ఎంత విచిత్రం అంటే చాలా గ్రేట్ అసలు. దీంట్లో డైజెషన్ లిక్విడ్ ఉంటుంది. సో ఇదేంటంటే దాని నుంచి ఒక మైల్డ్ ఫ్లేవర్ వస్తుంది, అది మనకు తెలియదు, ఇన్సెక్ట్స్ కి తెలుస్తుంది. ఇన్సెక్ట్స్ కి, పురుగులకి, కీటకాలు, పురుగులకి అట్రాక్ట్ చేసే ఒక ఫ్లేవర్. సో ఆ ఫ్లేవర్ కి అట్రాక్ట్ అయిపోయి వచ్చి దీంట్లోకి వెళ్తాయి. ఓకే. ఎప్పుడైతే ఇన్సెక్ట్ దీంట్లోకి వెళ్ళిందో ఇది క్లోజ్ అవుతుంది. ఓ మై గాడ్. ఇది క్లోజ్ అవుతుంది. ఇది క్లోజ్ అయిపోయినప్పుడు లోపల డైజెషన్ లిక్విడ్ ఉంది. సో ఆ ఇన్సెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతున్న తర్వాత ఆ లిక్విడ్ ద్వారా అది చనిపోతుంది. ఓకే, దీనికి ఫుడ్ అదనమాట అయితే. సో మనం మాన్యువల్ న్యూట్రియన్స్ ఇవ్వట్లేదు, ఆ వాటర్ ద్వారా న్యూట్రియన్స్ ఇవ్వట్లా, ఓన్లీ ఇన్సెక్ట్స్ నుంచి మాత్రం. ఇప్పుడు మన నాన్ వెజ్ తిని ప్రోటీన్స్ అయ్యి ఎలా తీసుకుంటున్నామో మనిషిలాగే, కొంచెం మనిషిలాగే ఇది. సో ఎందుకంటే ఉన్న మనిషి ఇలాంటి మొక్క మన బాల్కనీలో పెట్టుకుంటే నేను పెట్టిన తర్వాత దాదాపు పురుగులు, దోమలు మీకు అది కూడా బెనిఫిట్ దాదాపు తగ్గాయి. ఇది యాక్సెప్ట్ ఇది తినేసి దానివల్ల ఏమంటే మీకు చూడొచ్చు ప్రతి లీఫ్ కి ఇది ఉంటుంది. సో ప్రతి లీఫ్ కి ఇది మెచ్యూర్ది, ఇది మెచ్యూర్. సో ప్రతి లీఫ్ కి ఇది ఉంటుంది. సో అదే ఫుడ్ దానికి. సో ఇది మనకి ఈజీగా వస్తుంది. ఎవరైనా ఎంతూజియాస్టిక్, ప్లాంట్ ఎంతూజియాస్టిక్స్ ఉంటే ఇలాంటి ట్రై చేయొచ్చు. బికాజ్ మనం ట్రై చేస్తే ఇంకో నలుగురు మన వెదర్ లో పెరుగుతుంది అనేది మనకి క్లారిటీ వచ్చేసింది. సో ఇవి ఏంటంటే లో షేడ్ లో కూడా పెరుగుతుంది. డైరెక్ట్ సన్లైట్ దీనికి వద్దు. లో షేడ్ లో బాల్కనీస్ లో బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి. అంటే గాలి వెళ్తూ ఉండాలి, డైరెక్ట్ సన్ వద్దు. కాబట్టి మార్నింగ్ సపోజ్ ఒక హాఫ్ అన్ అవర్ ఎండ్ వచ్చిన పర్వాలేదు. సార్ ఇప్పుడు ఆ హోల్ ఉంది కదా, వర్షం పడేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా వర్షం చినుకులు లేకపోతే మొక్కకి ఏదైనా వాటర్ గనక పడిందంటే ఇబ్బంది ఏం కాదు. ఎప్పుడైనా ఇది కొత్తగా మీరు తెచ్చుకున్నారు మొక్క, ఆల్రెడీ ఈ వీటితోనే వచ్చాయి మొక్క వచ్చాయి అనుకుంటే అప్పుడు దీంట్లో మీరు కొంచెం వాటర్ పోయాలి. కొత్తగా మీరు ఎప్పుడైనా కొనుక్కుంటే, ఆన్లైన్ లో కొనుక్కుంటే వాటర్ పోస్తే ఏమవుతుందంటే దాని ద్వారా ఆకు తీసుకుంటుంది, డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి మనకి. నర్సరీస్ లో అయితే ఎక్కడ చూడలేదు. ఇక్కడ
నర్సరీస్ నర్సరీలో చూడలేదు. ఎవ్వరు ఎందుకంటే ఇది అమ్మరు. చాలా కేరింగ్ ఉండాలనుకుంటాను. కేరింగ్ సో ఇంకొక మొక్క కావాలంటే ఎట్లా దీన్ని మీరు ఇంకొక మొక్కను మీన్ చేసుకోవాలంటే? మన దీన్ని కట్ చేసుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. చెయ్యొచ్చా? చేయొచ్చు. నెక్స్ట్ మీరు అదే ట్రై చేస్తారేమో. చెయ్యాలి అండ్ బుషీగా వచ్చేస్తుంది హ్మ్. మనకప్పుడు. హ్మ్. స్టెమ్ ప్రాపగేషన్ చేసుకోవచ్చు మనకి. ఓకే. సో ఇలా కొన్ని స్పెషల్ ప్లాన్స్ అన్నమాట మనకి. హ్మ్. ఎందుకంటే ఈజీగా మనకు రావేమో అన్న థాట్ లో ఉంటారు. బట్ అవును. ఈజీగా వచ్చేస్తాయి. అవునవును. అండ్ సో మీరు చాలా కాన్ఫిడెంట్ కాబట్టి డెఫినెట్ గా అండ్ ఇది వచ్చేసి చాలా స్పెషల్ ప్లాంట్. ఇంకొక స్పెషల్ ప్లాంట్ ఇది ఆటోగ్రాఫ్ ప్లాంట్ అంటారు. ఆటోగ్రాఫ్ చాలా ప్లాంట్. మందికి తెలియదు ఇది ఆటోగ్రాఫ్ తెలీదు ప్లాంట్ తెలీదు. అని. దీని నాకు కూడా తెలీదు ఇదే ఫస్ట్ ఫ్లవరింగ్ టైం. వస్తుంది దీనికి. ఆ! ఏంటంటే ఆటోగ్రాఫ్ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే దీని మీద మన సిగ్నేచర్ కానీ ఆ! మన పేరు కానీ రాసుకున్నాము అని అంటే చక్కగా రాయొచ్చు దీనికి. హ్మ్. సో ఏ మొక్కకైనా ఆకు అనేది ఎండిపోయి పడిపోతుంది. పడైపోతుంది. సో అవును. ఆకు ఎండిపోయి పడిపోయే దగ్గర మనం రాసిన సిగ్నేచర్ మనం చేసిన అలాగే ఉంటుంది. హ్మ్. దానివల్ల దీని ఆటోగ్రాఫ్ ప్లాంట్ అంటారు. ఓకే. ఇంకో ప్లాంట్ కూడా నా దగ్గర ఉంది, కిరోసిన్ ప్లాంట్ అంట. ఓకే. సో అది తీసుకురావడానికి అవ్వలేదు. ఆ! సో కిరోసిన్ ప్లాంట్ అంటే దానికి ఒక వైట్ కలర్ ఒక బడ్ లాగా వస్తుంది, హ్మ్. ఫ్లవర్ లాగా. హ్మ్. దాని దగ్గర జస్ట్ ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ తోటి మనం అగ్గిపుల్ల అయి పెడితే అగ్గిపుల్ల మండిపోతుంది ఓకే. అనమాట. నార్మల్ అగ్గిపుల్ల పెడితే అది మండిపోతుంది. మంటొస్తుంది. అది ఉందా మీ దగ్గర? నా దగ్గర ఉంది. మాకు పంపించండి వీడియో. డెఫినెట్ గా. సో అది కిరోసిన్ ప్లాంట్ అంటాం మనం. ఓకే. ఓకే. అది ఎట్లా సార్? అంటే స్టెమ్సా లేకపోతే ఎట్లా కదా? స్టెమ్స్ తోటే. అంటే నా దగ్గర ఇంకా బడ్ రాలా, నాకు తెలిసిందే ఈ మధ్య. కానీ మొక్క అయితే తెప్పించాను, మొక్క అయితే ఉంది. బడ్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సో ఏంటంటే మనకు తెలియని చాలా మొక్కలు ఉన్నాయి. చాలా ఉన్నాయి మొక్కలు. ఏంటంటే మనకు తెలిసింది కొంచెమే, చాలా కొంచెం మనకు తెలిసినవి చాలా ఉన్నాయి. సో ఇలా ట్రై చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక బయోడైవర్సిటీ మనం క్రియేట్ చేసినట్టు అవుతాం. బికాస్ బయోడైవర్సిటీ ఇన్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ప్లాంట్స్, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్ని ఒక చోట కలిసి పెరగడం. అది సీతాకోచిలుకలైనా అండ్ పక్షులైనా అండ్ ఇలా మొక్కలైనా పెట్స్ అయినా మనమైనా అంతా. నా కాన్సెప్ట్ ఏంటంటే నా టెరెస్ అనేది ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లాగా ఉండాలి. అన్ని రకాల లివింగ్ ఆర్గానిజమ్స్ అందులో ఉండాలి. ఇప్పుడు నా టెరెస్ మీద అంతా కూడా నెస్ట్లు ఉంటాయి, బర్డ్స్ నెస్ట్లు ఉంటాయి. లవ్ బర్డ్స్ నేను ఆల్రెడీ పెంచుతున్నాను. ఇన్ని మొక్కలు ఉన్నాయనంటే బర్డ్స్, పిచ్చుకలు అవి కూడా వాటికి ఒక స్థావరం ఏర్పడినట్టు ఉంటుంది. ఇప్పుడు లేదు కదా వాటికి. బికాస్ పక్షులు కూడా మనం ఎట్లా అంటే అవి కూడా నేచురల్ బయోలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అంటాం మనం వాటిని కూడా. ఎందుకంటే మనకు మొక్కలనే పెంచామంటే పెస్ట్ కామన్. సో ఆ పెస్ట్లకి మళ్ళీ మనం ఏదో చేయకుండా నేచురల్ గా అవి వచ్చేసి అది నెస్ట్లు పెట్టేసి మార్నింగ్ నేను పైకి వెళ్తే చెట్ల మధ్యలో ఎన్ని పక్షులు తిరుగుతూ ఉంటాయి మార్నింగ్ టైం పెస్ట్ అనేది కొంచెం యాక్టివ్ కనిపిస్తుంటుంది. సో వాడి బేబీకి ఫీడ్ చేయడానికి ఈ పెస్ట్లన్నీ దాదాపు అవి తీసేస్తాయి. సో మన పని తగ్గిస్తాయి. వాటికి మనకు స్థావరం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాయి. సో మనకి పక్షుల్ని కూడా మనకి బయాలజికల్ కంట్రోల్ ఏజెంట్స్ అంటాం మనం. ఆటోమేటిక్ గా మనం కొన్ని జాతులు మనకు అంతరించిపోతున్నాయి. సీతాకోచిలుకలు కావచ్చు, హమ్మింగ్ బర్డ్స్ కావచ్చు అండ్ కొన్ని రకాల తూనీగలు కావచ్చు, మనం చూడట్లేదు అవి. ఇలాంటి గనుక మనం పెంచగలిగితే ఈవినింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం అవి అలా వస్తుంటాయి. అవి కూడా ఎలా అంటే మనకు పెస్ట్ లో కూడా మిత్ర పురుగులు, శత్రు పురుగులు, బ్యాడ్ బగ్స్, గుడ్ బగ్స్ అని ఉంటాయి. గొల్లమాములు, సీతాకోచిలుకలు, తూనీగలు ఇవన్నీ కూడా మనకు సాలె పురుగులు, ఇవన్నీ కూడా మిత్ర పురుగులు అన్నట్టు. వీటన్నిటిని కూడా మనకు ఆకులకు అడుగున ఎక్కడ తెలియకుండా ఏదైనా పెస్ట్ తాలూకు ఎగ్స్ ఉన్నా ఇవి తినేస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మన పని తగ్గుతుంది. సో ఒక న్యాచురల్ బయోడైవర్సిటీ సిస్టమ్ మనం క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ నాకు పెట్స్ లేవు ప్రెసెంట్. అయితే ఒక పిల్లి, అది చెప్పొచ్చో లేదో, అది ప్రెగ్నెంట్ అయిన టైం అంతా మా టెరెస్ పైకి వచ్చేస్తుంది. దానికి అది ఎలా ఫీల్ అవుతుందో తెలీదు. ఫర్ ఎవ్రీ 4-5 months కోసారి అది వస్తుంది, ప్రెగ్నెంట్ గానే వస్తుంది. అది వచ్చేసి ఒక 3-4 పిల్లలు పుడతాయి. అది మా టెరెస్ మీదే పుట్టేది కూడా మేము చూడడం. అవి కొంచెం పెరిగిన తర్వాత మా చుట్టే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి మొక్కల్ని ఏమి పాడు చేయవు. పిల్లి అసలు మనం చూస్తే ఉంచదు పిల్లల్ని అంటారు. 3 months అవి అలాగే ఉంటాయి. సెక్యూర్డ్ గా ఒక సేఫ్ జోన్ గా ఫీల్ అవుతుంది. సో అదే మనకి అన్ని రకాలు ఒక చోట ఫామ్ అవ్వాలి, ఉండాలి. సో ఎప్పుడైతే మనం బయోడైవర్సిటీ క్రియేట్ చేసామో న్యాచురల్ ఎకో సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా ఇటు లివింగ్ ఆర్గానిజం, బయోటిక్ ఆర్గానిజం, నాన్ బయోటిక్, అబయోటిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. సో మొక్కలు బాగా పెరుగుతాయి, సాయిల్ లో లైఫ్ యాడ్ అవుతుంది. ఆ సాయిల్ లైఫ్ యాడ్ అయ్యి బ్యాక్టీరియా కరెక్ట్ గా ఉన్నట్టు మొక్క బాగా పెరుగుతుంది. దానివల్ల క్లైమేట్ కూల్ అయ్యి సరైన టైంలో మనకు వర్షాలు పడతాయి. సో ఒక న్యాచురల్ ఎకో సిస్టమ్ అది. వర్షాలు బాగా పడి అండ్ ఇదైనప్పుడు నేలలో ఎత్వామ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఎత్వామ్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ 20 feet లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి నేలలో. దానివల్ల ఏమవుతుంది, నేల గుల్లగా అవుతుంది,
పడిన వర్షం ప్రతి ఒక్కటి కూడా నేల లోపలి పొరల్లోకి ఇంకుతుంది. అవును. అవును. దానివల్ల సాయిల్ బాగుంటుంది. రైట్ సార్. అంటే మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ యాక్చువల్‌గా పెస్టిసైడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దాని గురించి కొద్దిగా చెప్పండి మెసేజ్ అంటే ఎలాంటి ఎరువులు వాడాలి? ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫార్మింగ్ చేసే వాళ్ళు దాదాపుగా హ్మ్. మనం దీనికి వచ్చేసారు, రసాయనాల్లోకే వచ్చేసారు. అది కెమికల్స్‌లోకి. తప్ప మనకి వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది వాళ్ళకి ఎందుకంటే కూడా. పురుగులు కూడా చనిపోవడం లేదు అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏమవుతుందంటే అవి వాడుతున్న కొద్దీ ఆ పురుగులు ఇంకొంచెం రెసిస్టెంట్ గా తయారవుతుంది. హ్మ్. యాక్చువల్ పెస్ట్ గురించి చెప్పాలి అంటే మనకు ఎన్విరాన్మెంట్ లో హ్మ్. 15 లక్షల క్రిమికీటకాలు ఉన్నాయి. హ్మ్. ఆ 15 లక్షల క్రిమికీటకాల్లో మన మొక్కలకి హాని చేసే 15,000 మాత్రమే. హ్మ్. సో ఈ 15,000ని తట్టుకోలేక రకరకాల పెస్టిసైడ్స్ అనేవి వాడేస్తా ఉన్నారు. మిగిలిన వాటిని కూడా కిల్ చేసేస్తున్నారు. అదే కదా, యూస్ఫుల్ బ్యాక్టీరియా అంతా పోతుంది. అవును. ఎప్పుడైతే బ్యాడ్ బగ్స్ అండ్ గుడ్ బగ్స్ పోయాయో హ్మ్. సాయిల్ అంతా ఇంక ఏముంది, ఏం లేదు కదా, అవును. నిర్జీవం అయిపోతుంది. దానికోసం మనం ఎడిషనల్ యాడ్ చేస్తా పోతున్నాం. హ్మ్. ఒక పెస్ట్ ని టార్గెట్ చేసి ఒక రసాయన మందు స్ప్రే చేసినప్పుడు హ్మ్. ఆ పెస్ట్ కు మాత్రమే పోవట్లేదు అది. హ్మ్. ఆ మందు సగం గాల్లో కలుస్తుంది, హ్మ్. నేలలో కలుస్తుంది, హ్మ్. నీళ్ళలో కూడా కలుస్తుంది. హ్మ్. ఈ 3 పొల్యూట్ అయిపోతున్నాయి. హ్మ్. ఆ పొల్యూషన్ లోనే మనం బ్రతుకుతున్నాం. హ్మ్. ఆ పెస్ట్ దేన్నైతే టార్గెట్ గా మనం స్ప్రే చేసాం, ఆ పెస్ట్ ఇంకొంచెం రెసిస్టెంట్ గా తయారు ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది అది. హ్మ్. సో కాబట్టి ఒక మార్పు అనేది రావాలి. హ్మ్. ఆర్గానిక్ ఫార్మింగ్ మనం వచ్చేస్తే హ్మ్. ఇప్పుడు ఒక నేలలో గనక మనకు రసాయన మందు స్ప్రే చేస్తే దాని తాలూకు రెసిడ్యూస్ ఆల్మోస్ట్ 7 years వరకు ఆ నేల అలానే ఉంటాయి. ఉంటుంది. అవును. ఉంటాయి. హ్మ్. సో దాన్ని తగ్గించాలి అంటే మనం ఇప్పుడు మనకు న్యాచురల్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేసేలా కొన్ని సర్టిఫికేట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. హ్మ్. ఎన్పిఓపి, నేషనల్ ప్రోగ్రామింగ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ హ్మ్. అండ్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్, పీజీఎస్, ఇలాంటి కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. హ్మ్. సో పెస్ట్ మేనేజ్మెంట్ అంటే హ్మ్. ఇప్పుడు మనకి గుడ్ బగ్స్ బ్యాడ్ బగ్స్ చూసుకున్నాం. అవును. సో ఇవి మనకు హాని చేసేవి ఏవి అవి మనకు తెలియాలి ఫస్ట్. హ్మ్. అండ్ ఆర్గానిక్ లోకి మనం వచ్చినప్పుడు అవును. మన కిచెన్ లో చేసుకున్న వాటిని మనకు పసుపు అయినా, అలోవెరా జ్యూస్ అయినా, ఇంగు అయినా, నిమ్మ చెక్క. ఇవన్నీ కూడా హ్మ్. నిమ్మ చెక్కలు ఒకటి అండ్ అల్లం, వెల్లుల్లి, హ్మ్. పచ్చిమిర్చి, ఈ 3 కలిపి మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు, పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో మన వంటింట్లోనే చాలా మంది అంటుంటారు వంటిల్లే మనకి ఆహార ఔషధం అనేసి. అవునవును. మొక్కలకి కూడా వంటింట్లోనే అన్ని రకాలు దొరుకుతాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే నేనేం చెప్తానంటే అండి, ఇంట్లో మీకు దొరికిన వాటితోనే మీ హ్మ్. మొక్కలకి బలాన్ని ఇచ్చేది తయారు చేసుకోవచ్చు హ్మ్. అండ్ ఫెర్టిలైజర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అవును. మనకు బయో ఎంజైమ్స్ ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాలి. హ్మ్. నేను ఎవ్రీ సమ్మర్ లో ఒక 15 వెరైటీస్ చేసుకుంటాను బయో ఎంజైమ్స్. హ్మ్. సో ఓకే. ఫ్రూట్ బయో ఎంజైమ్ అండ్ సిట్రస్ బయో ఎంజైమ్, హ్మ్. ఫ్లోరల్ బయో ఎంజైమ్, లీఫ్ బయో ఎంజైమ్, బిటర్ హ్మ్. బయో ఎంజైమ్, ఓకే. 5 రకాలు చేస్తా. ఓకే. స్వీట్ బయో ఎంజైమ్ అంటే మనకు బొప్పాయి, హ్మ్. అరటి అండ్ మనకు ఫ్రూట్స్ నుంచి. ఫ్రూట్స్ హ్మ్. ఏవైతే స్వీట్ గా ఉంటాయో హ్మ్. ఫ్రూట్ బయో ఎంజైమ్ చేస్తాం. ఫ్రూట్ బయో ఎంజైమ్స్ అనేవి ఏవైనా సరే 1:3:10. ఓకే. ఒక కప్ బెల్లం, 3 కప్స్ మనం ఏ ఇంగ్రీడియంట్ తీసుకున్నా 3 కప్స్, 10 కప్స్ వాటర్, హ్మ్. ఏదైనా ఇంతే చేసుకుంటే స్వీట్ బయో ఎంజైమ్ ఏంటంటే మొక్కలకి హ్మ్. కూరగాయలైనా, పళ్ళైనా, పూలైనా, హ్మ్. కూరగాయలైతే మంచి సైజ్ వస్తాయి, కలర్ వస్తాయి, హ్మ్. ఫ్రూట్ అయితే టేస్ట్ యాడ్ అవుతుంది, పూలైతే మంచి కలర్ లో పూస్తాయి ఓకే. స్వీట్ బయో ఎంజైమ్ వల్ల. సిట్రస్ బయో ఎంజైమ్ ఏంటంటే అది పూత రాని మొక్కలకి పూత తీసుకొస్తుంది, హ్మ్. సాయిల్ కూడా ఎసిడిక్ గా ఉంచుతుంది. ఓకే. సో సిట్రస్ బయో ఎంజైమ్ మనకు అండ్ ఫ్లోర్ క్లీనింగ్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నిమ్మ, హ్మ్. బత్తాయి, హ్మ్. టమాటో, ఉసిరి వీటితో సిట్రస్ చేసుకోవచ్చు బయో ఓకే. ఎంజైమ్. హ్మ్. బిటర్ బయో ఎంజైమ్ అంటే చేదు, అది హ్మ్. మనకు వేపాకులు, హ్మ్. వేపకాయలు, హ్మ్. కాకరకాయలు దీంతో చేసుకోవచ్చు. ఓకే. దానివల్ల పెస్ట్ రిప్లెంట్ గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ లీఫ్ బయో ఎంజైమ్ హ్మ్. అంటే మనకు తోటకూర, వెదురు హ్మ్. అండ్ మల్బరీ ఆకు హ్మ్. అండ్ అరిటాకు, మునగాకు, వీటిలో ఎట్లంటే గ్రోత్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఈ లీవ్స్ అన్ని కలిపి మనకు లీఫ్ బయో ఎంజైమ్ చేసుకుంటే హ్మ్. ఏ మొక్కలో గ్రోత్ లేదో ఇవి స్ప్రే చేయడం వల్ల దీనిలో ఉన్న గ్రోత్ హార్మోన్స్ ఆ మొక్క ఎక్వైర్ చేసుకొని మొక్క బాగా పెరుగుతుంది. ఓకే. అండ్ ఫ్లోరల్ బయో ఎంజైమ్ మనకు మన గులాబీ హ్మ్. అండ్ పూలు. మల్లె, హ్మ్. మందారం అండ్ బంతి పూలు, హ్మ్. రెక్కలు, వీటితో ఫ్లోరల్ బయో ఎంజైమ్ చేసుకుంటే మనం ఇప్పుడంటే రూమ్ ఫ్రెష్నెస్ లాగా హ్మ్. ఆర్టిఫిషియల్ స్ప్రేస్ చేసుకుంటాం. దాని అవును. బదులు ఈ ఫ్లోరల్ బయో ఎంజైమ్ కనుక స్ప్రే చేసుకుంటే ప్రతీది కూడా ఆర్గానిక్ గా మన అవును. ఇంట్లో మొక్కలకి కాదు మన ఇంట్లో కూడా చేసుకోవడానికి అవుతుంది. అవును. సో హ్మ్. ఇవి మనకి మొక్కలకి యూజ్ చేసుకొని మన ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. సో ఈ సమ్మర్ లో ఇవి చేసుకుంటే హ్మ్. ఇవి రెడీ అవ్వడానికి 90 days పడుతుంది. హ్మ్. సో అదొకటి చేసి పెట్టుకుంటాం. హ్మ్. పెస్ట్ లకు వచ్చేసి మనకు ఇదే అల్లం, వెల్లుల్లి, అవును. పచ్చిమిర్చి పేస్ట్, ముద్ద హ్మ్. ఇంగువ దొరుకుతుంది, హ్మ్. ఆ ద్రావణం ఒకటి, హ్మ్. అలోవెరా జ్యూస్ ఒకటి. హ్మ్. ఇవన్నీ ఎట్లంటే ఒకటే రెగ్యులర్ గా స్ప్రే చేయొద్దు. ఒక అవును. వారం ఒకటి స్ప్రే చేస్తే 15 days తర్వాత ఇంకొకటి, ఇలా ఓకే. మార్చి స్ప్రే చేసుకోగలిగితే బెస్ట్. ఓకే. ఆ
అసలు పెస్టే రాకుండా కన్‌ఫ్యూజ్ చేసుకోవడానికి ఎలా అంటే, మనకి బార్డర్ క్రాప్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే. జొన్న, మొక్కజొన్న వేసుకోవచ్చు. ఆకుకూరల పక్కన వెల్లుల్లి, హ్మ్. ఉల్లి, హ్మ్. పుదీనా హ్మ్. ఇవి వేసుకుంటే మనకు కొంచెం పెస్ట్ కొంచెం తొందరగా రాదు. రాదు. అట్రాక్ట్ అవ్వదు. అవ్వదు. హ్మ్. కంపానియన్ ప్లాంటేషన్ ఒకటి ఉంటుంది. ఓకే. టెర్రస్‌లో లిమిటెడ్ ప్లేసెస్ కాబట్టి ఒకే కుండీలో ఆ. పళ్ళ చెట్టు వేసామంటే అది పైకెళ్ళిపోతుంది. హ్మ్. కింద స్పేస్ వేస్ట్. ఆ స్పేస్ మీద ఆకుకూరలు చల్లుకోవచ్చు. ఓకే. సో అది కంపానియన్ ప్లాంటేషన్ అంటాం. హ్మ్. సో ఇలా సింపుల్ మెథడ్స్‌లో అవును. చేసుకుంటే గార్డెనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. రైట్ సార్. మీరు అంటే ఇప్పుడు అసలు గార్డెనింగ్ ప్రకృతికి సంబంధించి ఫైనల్‌గా ఏం మెసేజ్ ఇస్తారు? సో ఫైనల్‌గా చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరు కూడా మీకున్న ప్లేస్‌లో హ్మ్. మీకు చేతనైనంతగా మీకు ఓపిక ఉన్నంత వరకు అసలు మీరు ఏం తింటారో అది పండించుకునే ప్రయత్నం చేయండి. ఓకే. ఎందుకంటే అది మీకు మీకు మానసికంగా బాగుండేలాగా చేస్తుంది. ఫిజికల్‌గా ఒక వర్క్ క్రియేట్ చేసి ఫిజికల్‌గా మీరు యాక్టివ్‌గా ఉంటారు. అండ్ అది ఇచ్చే కాయ అయినా, కూరగాయ అయినా మీరు తినడం వల్ల ఆ టేస్ట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే ఎకనామికల్‌గా కూడా ఇప్పుడు మన హాస్పిటల్ బిల్స్ హ్మ్. చూస్తున్నాం. ఏదైనా డిసీజ్ వచ్చి వెళ్తే ఎంతెంత బిల్స్ వదులుతున్నాయి. అవును. అవన్నీ సరే అందరికి వస్తాయని నేను చెప్పను. అవును. బట్ అదేదో కొంచెం ఇటు మొక్కలు తగ్గుతుంది. దాన్ని పెంచుకునే తగ్గించుకోవచ్చు. ప్రయత్నంగానే చేశారనంటే హ్మ్. మీ ఇంట్లో ఫస్ట్ మీకు మైండ్ కంట్రోల్ ఉంటుంది. వేరే అవును. నావిగేషన్స్ లేకుండా. హ్మ్. ఎవరు మన పలకరించట్లేదు. బికాజ్ కొంతమంది ఒంటరైపోతున్నారు. అవును. వాళ్ళకి గార్డెనింగ్ ఈస్ ఎ థెరపీ. హ్మ్. అన్ని రకాల సొల్యూషన్స్ మీకు ఒక మొక్కలో కనిపిస్తాయి. హ్మ్. అది ఎదుగుతూ మనకు ఒక హోప్ ఇస్తుంది. మానసికంగా, ఆరోగ్యంగా గూడా ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని చాలా బాగా అందిస్తుంది ఇస్తుంది. ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కరు కూడా మీకు వీలైనంత మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేయండి. హ్మ్. ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. హ్మ్. అండ్ మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినా, మీరు ఒకళ్ళ ఇంటికెళ్ళినా, మీ ఇంటికి ఎవరైనా వచ్చినా రిటర్న్ గిఫ్ట్స్‌గా ఆర్టిఫిషియల్ థింగ్స్ కాకుండా ఒక మొక్కని. సీడ్స్, ఒక మొక్క ఇచ్చే ప్రయత్నం చేయండి. హ్మ్. ఆర్టిఫిషియల్ థింగ్స్ ఏమిచ్చినా మన ఇంట్లో తీసుకొని ఇంకొకళ్ళకి ఇచ్చేయడమో ఇచ్చేయడం, లేతే ఎక్కడో పడేయడమో, పెరుగుతుంది. గోడౌన్‌లోనో స్టోర్ రూమ్‌లోనో పడేస్తూనే చేసేస్తారు. ఉంటాం. అదే ఒక మొక్క ఇచ్చారంటే అది ఈజీగా పెంచుతాం. పారేయరు. అది హ్మ్. పారేసినా అది అక్కడైనా పెరుగుతది. పెరుగుతది. సో కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్‌గా మొక్కలు ఇచ్చే రైట్. ప్రయత్నం చేయండి. హ్మ్. దానివల్ల ఎందుకంటే మార్పు మన నుంచే మొదలవ్వాలి. యెస్. యెస్. మనతోనే మొదలవ్వాలి. యెస్. అది నలుగురికి ఇన్‌స్పిరేషన్‌గా కూడా ఉంటుంది. మొక్కల్ని పెంచాలనుకునే వాళ్ళ కోసము ఇది ఏదో దీని గురించి మీరు నాకు చెప్పారు. నా బ్రెయిన్‌లో లేదు. మీరే ఎక్స్‌ప్లెయిన్ చేయండి కొంచెం దీని గురించి బికాజ్ చెప్తే. ఇవి వచ్చేసి మనకు జియో ఫ్యాబ్రిక్ గ్రో దిస్ ఈస్ బ్యాగ్స్. నాట్ ఎ ప్రమోషనల్. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఇది జియో ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్స్ అంటాము. దీనికి హ్మ్. ఎలాంటి హోల్స్ అనేవి ఉండవు. హ్మ్. సో ఓకే. దీని యూజెస్ ఏంటంటే హ్మ్. మన మొక్క అనే దానికి రూట్ అనేది చాలా ప్రధానం. హ్మ్. సో ఎప్పుడైతే మొక్కని మనం ఒక పాట్‌లోనో హ్మ్. లేతే ఒక ప్లాస్టిక్ గ్రో బ్యాగ్‌లోనో పెట్టామంటే హ్మ్. రూట్స్ అనేవి ఆక్సిజన్ వెతుక్కుంటూ వెళ్ళి వెళ్ళాలి. ఒక సర్క్యులర్‌గా ఫార్మ్ అయిపోతాయి. హ్మ్. కొన్ని రోజులకి ఏమవుద్దంటే సాయిల్ లేకుండా మొత్తం రూట్స్ అయిపోయి రూట్ హ్మ్. బౌండ్ అయిపోతుంది. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే మొక్క పెరగదు. హ్మ్. ఎప్పుడైతే మనకు జియో ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్స్ యూజ్ చేసామో ఇవి ఏంటంటే హోల్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ ఈక్వల్ గా ఉంటుంది. హ్మ్. సో రూట్స్ అనేవి కూడా దీని చివరి అంచు వరకు వచ్చి ఆగిపోతాయి. హ్మ్. ఆక్సిజన్ అనేది అందుతుంది దానికి. హ్మ్. సో రూట్ బౌండ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే. సో రీపోటింగ్ చేసుకునే అవకాశం అవసరం లేదు. హ్మ్. అండ్ మనకి వర్షాకాలాలు వాటిలో ఎక్కువ వర్షం పడినా అన్ని సైడ్స్ నుంచి ఇది జియో ఫ్యాబ్రిక్ గ్రో బ్యాగ్. హ్మ్. అన్ని సైడ్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. నిలబడదు. నిలబడదు. అండ్ బయటికి వెళ్ళిపోతూ బయటికి వెళ్ళిపోతుంది ఉంటది. కాబట్టి వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. హ్మ్. దీని హోల్స్ అనేవి ఉండవు కాబట్టి మట్టి కారిపోవడం సమస్య కూడా ఉండదు. ఉండదు. రైట్. అండ్ ఎకో బాగుంది సార్. ఫ్రెండ్లీ. యాక్చువల్ గా మొన్న మేము కూడా ఫేస్ చేసాం ఇది. వర్షం పడినప్పుడు ఎర్రమట్టి ఎర్రగా నీరు మొత్తం దిగిపోయింది స్లాబ్ లో. అవును సో అవును అది ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ 10 సార్లు కడగడము అవును. ఇట్లా జరిగింది. సో నిజంగానే ఇలాంటి బ్యాగ్స్ లో మొక్కలు వేసుకుంటే గ్రోత్ బాగుంటుంది. మీరు మొక్కలకి అన్నట్టు మంచిది, లీకేజ్ ఉండదు. మనకి మంచిది, మొక్క పెరగడానికి మంచిది. బాగుంటుంది. అన్ని సైజెస్ లో సో దొరుకుతాయి. ట్రై చేయొచ్చు. ఇది బాగా ట్రై చేయొచ్చు. నేను కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. రైట్ శ్రీనివాస్ గారు, రియల్లీ చాలా గ్రేట్ ఇంటర్వ్యూ మాకైతే మాత్రము. ఫస్ట్ టైం అండ్ ఎక్స్క్లూజివ్. మీరు ఇదే ఫస్ట్ టైం Yeah, కదా ఇదే first రావడం time. స్టూడియోకి కూడా. అవును. సో ఛానల్ గా ట్రై చేసాం. బట్ ఇప్పటికైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయగలిగాం. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడించడం వలన రకరకాల విషయాలు తెలుస్తాయి. చాలా మందికి మనం ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉంది. దానిలోనే మనం ఉన్నాం. మనలో అది లేదు. Definitely. ఇప్పుడు మనలో దాన్ని సృష్టించుకొని మళ్ళా ఆ ప్రపంచంలోకే మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి. ఖచ్చితంగాను మేము కూడా మొక్కలేస్తాము. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much అండి. థ్యాంక్ యూ.